మనం చదువుకున్న భాగం నుండి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాం. శ్రద్ధగా దేవుని మాట్లాడుతున్నా పౌలు తన పత్రికలో ఒక చక్కటి కార్యాన్ని రాస్తున్నాడు. మరి ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, బిల్డింగ్ కాదు, ఇల్లు కాదు, మన ప్యాలెస్ కాదు, ఈ దేహాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది శిథిలమైపోయినను, ఇది ఎప్పుడైనా శిథిలమైపోవాల్సిందే. ఇది మట్టిలో కలవాల్సిందే. ఇది శాశ్వతమైనది కాదు. దీనికి శిథిలమైపోతుంది. అయితే దేవుని దగ్గర చేతితో నిర్మించినది కాకుండా దేవుని చేత కట్టబడినది ఒక నిత్యమైన నివాసము పరలోకమంటూ మనకు ఉన్నదని పౌలు మాట్లాడుతూ, మనం దిగంబరులు కాదు కానీ వస్త్రములను ధరించి కొనిన వారుగా మనం కనబడుతున్నాము. మరి ఈ శరీరము తల్లిగర్భం నుండి దిగంబరముతో వచ్చింది. తిరిగి మరలా ఇది దిగంబరముగానే తిరిగి మట్టి పాలవుతుంది. కానీ పరలోకము నుండి వచ్చినటువంటి ఒక నివాసం అన్నది, ఆ నివాసం దీనిపై ధరించుకున్నప్పుడు ఈ యొక్క క్షయమైనటువంటి ఈ దేహము అక్షయతగా మారుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. అప్పుడు దాన్ని ధరించుకోవడం కోసం మనం ఈరోజు అబ్బా తండ్రి అని మనం మూలుగుతున్నాం. అయితే ఒక రోజు రాబోతుంది, ఈ దేహాన్ని మృంగివేసే ఒక దేహం రాబోతుంది. అప్పుడు మనము అమర్చులుగా మారబోతున్నాము. అక్షయతను మనం ధరించుకోబోతున్నాము. ఈ క్షయమైనది, మచ్చమైనది మరి మార్పు జరిగి ఆ అక్షయతలోనికి, అమర్చతలోనికి మనము వెళ్ళిపోవడానికి మనము సిద్ధంగా ఉన్నాము. దాన్ని పొందుకోవడానికి దేవుడు ముందు పరిశుద్ధాత్మ చేత మనలను, ఆయన యొక్క ఆత్మ అనేటువంటి సంచికల చేత మనలను నింపి ఉన్నారు. అయితే ఈ దేహంలో మనం నివసిస్తున్నాం. దేవుడికి మనము దూరంగా ఉన్నాం అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఒక దేహం ఉంది. మనం అందులోకి వెళ్ళినప్పుడు ఆయనను మనం కలుసుకోబోతున్నాము. ఆయనకు మనం సమీపస్తులుగా ఉండబోతున్నాము. ఆయన మనము కలిసి ఏకమైపోతున్నాము. మరి ఈరోజు ఈ శరీరంలో నుండి దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, మరి ఆ శరీరాన్ని ధరించుకుని ఆయన సమీపస్తులుగా ఉన్నప్పటికీ కూడా మనము దేవునికి ఇష్టమై జీవించవాలని పౌలు కోరుచున్నాడు. అంటే మనము దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క అక్షయమైన దేహాన్ని పొందుకోబోతున్నప్పటికీ, ఈ దేహంలో మనం జీవిస్తున్నప్పటికీ ఆయనకు ఇష్టమై ఉండవలనని పౌలు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి పౌలు ఈ యొక్క దేహం అనేటువంటి గుణాలాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి, మరి అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు కానాను దేశంలో నివసిస్తున్నప్పుడు, మరి వారు యాకోబుకి 12 మంది కుమారులు కలిగినప్పుడు, మరి 12 మందిలో యోసేపును
మరి వాళ్ళు ఐగుప్తుకి అమ్మి వేసుకున్నప్పుడు ఆయన గుంటలో నుండి, అలాగే పొత్తిఫర్ ఇంటిలో నుండి, శరసాలలో నుండి, అలాగే అక్కడి నుండి ఫరో యొక్క సింహాసనంపై ఆసీనుడై ఐగుప్తు దేశం అంతటికి అధికారి అయి అతడు పక్కలు కట్టించి దేశాల్లో కరువునంతటిని తీసివేసేదానికి మరి ఆహారము పండించి మరి ఆ పక్కల్లో దాచి రాబోతున్న 7 సంవత్సరాల్లో కరువు ఎవరికి రాకుండా వారికి పంచేదానికి ఆహారాన్ని సిద్ధం చేసి మరి అప్పుడు ఆ సమయంలో తిరిగి మళ్ళా 72 మంది, సుమారు 70 మంది యాకోబు యొక్క సంతానం అంతా కూడా అదే కాలంలో ఐగుప్తు దేశాన్ని యోసేపు పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశానికి వాళ్ళు వచ్చి వారు ఏమంటారు ఆహారాన్ని కొనుక్కోవడానికి వచ్చి తిరిగి మొదటిసారి వచ్చారు, రెండవసారి వచ్చారు. తర్వాత యాకోబు యొక్క సంతానం అంతా 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ నివాసం ఉన్నారు. యోసేపు చనిపోయిన తర్వాత మరి ఒక కఠినమైనటువంటి రాజు ఫరో మరి ఐగుప్తును పరిపాలించడం మనం చూస్తున్నాము. అప్పుడు ఇశ్రాయేలీయులను బాధ పెట్టడం, ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టడం, ఇశ్రాయేలీయులను అధికమైన బానిసత్వంలోనికి కృంగదీసినటువంటి పరిస్థితి సమయాల్లో నిశ్చయంగా యోసేపు చనిపోయిన తర్వాత వారు కఠినమైనటువంటి దాసత్వంలో మిగిలిపోయినప్పుడు దేవుడు మరి మోషేను పంపించి, మోషేను లేపి, మోషే ద్వారా మరి ఇశ్రాయేలుని విడిపించేదానికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ యొక్క మోషేను నిర్ణయించుకొని మరి ఆ ఐగుప్తులో 10 అద్భుత కార్యముల ద్వారా ఇశ్రాయేలుని బయటికి తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇశ్రాయేలు ఎలా బయటికి రావాలంటే మొట్టమొదటి వాళ్ళు మరి ఒక పండుగను ఆచరించవలసి వచ్చింది. ఏంటంటే చెప్పాడు, మీరు ఈ ఐగుప్తులో నుండి మీరు బయటకు వచ్చేదానికి మీరు ఒక పస్కా పండుగను మీరు చేసుకోవాలి. ఒక గొర్రె పిల్లను వధించాలి, దాని రక్తాన్ని నిన్ను కన్నీకి అత్త కన్నీకి దాన్ని రాసుకోవాలి. మీరు ఆ పస్కాన్ని మీ లోపల మరి తినాలి. దాన్ని పూర్తిగా తినేసి మరి తిరిగి మీరు ఏం చేయాలంటే మీరు ప్రయాణానికి సిద్ధం కావడానికి ఈ కార్యాన్ని మీరు చేయాలని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఆ విధంగా పస్కాన్ని భుజించిన తదుపరి వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి మోషే ద్వారా మరి అరణ్య యాత్ర గుండా మరి పిస్గా కొండ వరకు కూడా దేవుడు ఆయనను నడిపించాడు. ఆ తర్వాత మరి మోషే ఒక యెహోషువను అభిషేకించి మరి ఆ నాయకత్వం అంతా కూడా యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ వారిని యెరికో నుండి మరి వారిని నడిపించి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అనేక అద్భుత కార్యాలు చేసుకుంటూ మరి యెరికోను నాశనం చేసి మరి మరొక పెద్ద పట్టణాన్ని నాశనం చేసి ఒక చిన్న పట్టణం దగ్గరికి వెళ్ళి ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా మరలా పశ్చాత్తాపడినప్పుడు తిరిగి మరలా జయం పొంది వారు కానాను దేశంలోనికి వెళ్ళినప్పుడు యెహోషువ వారి యొక్క గోత్రాల ప్రకారంగా వారి స్వాస్థ్యాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మరి ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశంలో నుండి దాటిపోతున్నప్పుడు దేవుడు వారికి కొన్ని నియామకాలను ఇచ్చాడు, కొన్ని పండుగలను ఇచ్చాడు, కొన్ని కార్యాలను వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ దేవుడు వారికి కార్యాలు ఇచ్చాడు. అయితే దేవుని వాక్యములుగా మనం చూసినట్లయితే వాళ్ళు ఇశ్రాయేలీయులు వారికి కొన్ని పండుగలు ఇచ్చారు. ఏంటయ్యా ఆ పండుగలు అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాము. లేవీకాండం 23వ అధ్యాయంలో ఇక్కడ 7 పండుగలను మనం చూస్తాం. లేవీకాండం 23వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ 7 పండుగలు మనకి కనబడుతూ ఉంటాయి. 7 పండుగలలో మొదటి పండుగ పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ,
గుడారాల పండుగ, దాన్ని పర్ణశాలల పండుగ అంటారు. మరి దానికి మరొక పేరు ఉంది, సుక్కోతు పండుగ అంటారు. గుడారాల పండుగ 3 పేర్లు ఉన్నాయి. ఒకటి గుడారాల పండుగ, 2 పర్ణశాలల పండుగ, సుక్కోతు పండుగ. ఈ 3 పేర్లు ఒకటే. దీని గుడారాల పండుగని పిలువబడుతుంది, సుక్కోతు పండుగని పిలువబడుతుంది, పర్ణశాలల పండుగని పిలువబడతా ఉంటారు. అవునండి, 7 పండుగలు మీ మనసులో గుర్తుపెట్టుకోండి. దీనికి చదువు అవసరం లేదు. ఏదైనా కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు మర్చిపోమని అవి జ్ఞాపకంలో పెట్టుకుంటాం. కొన్నిసార్లు తరాలు వచ్చినాయనుకో 10 సంవత్సరాల తర్వాత కూడా తరాలు గుర్తొస్తుంది. మరి అవి గుర్తున్నప్పుడు వాక్యం కూడా మనకు జ్ఞాపకం ఉండాలి. వాక్యాన్ని కూడా మన మనసులో దాన్ని ఏం చేయాలంటారు, మనసులో దాచుకోవాలి. దాన్ని పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, గుడారాల పండుగ, సుక్కోతు పండుగ, పర్ణశాలల పండుగ. ఇవి ఇశ్రాయేలీయులకి దేవుడు నియమించినటువంటి 7 పండుగలు. ఈ 7 పండుగలు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా ఆచరించాలి. మరి ఈ 7 పండుగలలో 4 పండుగలు పూర్తిగా నెరవేర్పు జరిగింది. పస్కా పండుగ యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగింది. మరి పోతే పులియని రొట్టెల పండుగ యేసుక్రీస్తులోనే జరిగింది. 3వది ప్రాయశ్చిత్తంగా ఈ పండుగలు యేసు అంటే పాతకాలంలో వచ్చే పండుగ. మరి ఇవన్నీ ఈ 3 పండుగలు మొదటి నెలలో 14వ తారీఖున, మొదటి నెల 14వ తారీఖున ఒక పండుగ జరిగింది. మొదటి నెల 15వ తారీఖున ఒక పండుగ జరిగింది. అది 7 రోజులు చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళా 7 ఏళ్ళు మరి ఒక పండుగ చేసుకోవాలి. ఆ పండుగ చేసినప్పుడు 7 49 తర్వాత వచ్చి 50వ వారము పెంతెకోస్తు పండుగను అది తెలియజేస్తా ఉంటుంది. మరియు 5వ పండుగ బూరల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్త పండుగ, 7వ పండుగ పర్ణశాలల పండుగ లేక సుక్కోతు పండుగ లేక గుడారాల పండుగ. ఇప్పుడు మనం 7 పండుగల్ని లేవి కాండంలో మోషే రాస్తున్నాడు. ఈ 7 పండుగలు ఇక్కడ చక్కగా ఒకదానికి ఒకటి ఉన్నాయి. చూడండి, ఈ పండుగలు ఎలా ఉంటాయంటే ఒక పండుగ ఎమ్మడి మరొక పండుగ, ఆ పండుగ ఎమ్మడి మరొక పండుగ, ఈ ఒకదాని మీద ఒకటి పడుకుంటూ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే క్రీస్తును ప్రియమైన దేవులారా, ఇప్పుడు ఈ 7వ నెలలో ఒక పండుగ వస్తుంది. 7వ నెలలో జరిగించే పండుగ ఏంటంటే గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగ ఎప్పుడు చేస్తారంటే 7వ నెలలో దానిని ప్రారంభిస్తూ ఉంటారు. మొదటి నెలలో 3 పండుగలు, 3వ నెలలో ఒక పండుగ, 7వ నెలలో 3 పండుగలు. 7 పండుగలలో 4 పండుగలు అయిపోయి ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే తప్పనిసరిగా 3 పండుగలకి ప్రతి ఒక్కడు హాజరు కావాలి. ప్రతి వారు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో సమాజంగా ఖచ్చితంగా కూడుకోవాలి. వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ 3 పండుగలకు హాజరు కావాలి. ఏంటి ఆ 3 పండుగలు? ప్రాయశ్చిత్తార్థ పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. ప్రతి వాళ్ళు మరి ఈ పండుగలోకి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ పండుగలో ఆచరించాలి. ఈ పండుగలో నియామకాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఆచరించవలసిన పద్ధతులు ఉన్నాయి. వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఏ విధంగా రావాలి, ఏమి చేయాలి అనేటువంటి కార్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే 7వ పండుగ
ఈ పండగకి అందరు రావాలి. దీని గురించి పౌలు ఈ గుడారము శిథిలమైపోయినను శిథిలము కాని గుడారం మనకు ఒకటి ఉంది. ఆ గుడారంలోనికి మనం వెళ్ళాలని మన దేహమందు మనము మూలుగుతున్నాము. మనం ఈ దేహంలో ఉన్నాము. ఈ దేహం మార్చబడి మరొక దేహంలో దేవుడిచ్చే ఆ దేహంలోనికి మనం వెళ్ళినను ఈ దేహంలో ఉన్న దేవుడిని గణపరచాలి, మహిమపరచాలి, దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ఆ దేహంలో ఉన్న మనం దేవుడికి ఇష్టలుగా జీవించాలి అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అసలు ఈ గుడారం శిథిలమైపోద్ది. శిథిలం కాని గుడారం ఒకటి మనకు ఉన్నది. దేవుడికి స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తు చెప్పాడు, నా యొక్క నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను మీకు నివాసములను సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పన్నాడు. అంటే మనల్ని ఈ దేహంలో వచ్చేదానికి ముందే దేవుడు మనొక నివాసాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన మనొక శరీరాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఎందుకని మనము అసలు ఈ దేహంలో ఈ భూమికి రావాల్సిన పరిస్థితి లేదు. కానీ మరి ప్రోక్త చెప్పినట్టుగా మరొక దేహాన్ని మనం కలిగి ఉన్నాము. ఆ దేహాన్ని బైపాస్ అయి ఈ దేహంలో కూడా మనం రావడం జరిగింది. అందుకని ఈ వెలిగిసేట దేవుడైనటువంటి వర్తమానంలో మనం ఎందుకు ఈ శరీరంలో వచ్చాము, ఎందుకు అనుమతించబడ్డాము, ఎందుకు ఈ మట్టి దేశంలో మరి పాప శరీర కాలంగా ఎందుకు ఇలాగ మార్చబడ్డామంటే ఈ దేహము పరీక్షించబడాలి, ఈ దేహము శోధించబడాలి, ఈ దేహము అగ్ని చేత బంగారం ఎలాగో కాల్చి శుద్ధీకరించబడాలో అలాగే ఈ దేహము కూడా ఈ భూమి మీద అగ్ని చేత కాల్చబడి శుద్ధితో కొట్టబడి ఇది పరీక్షించబడి పరిశోధించబడి అగ్నికి తట్టుకొని దెబ్బలకు తాలుకొని ఈ దేహము కొట్టే వారి యొక్క ముఖము బంగారంలో కనబడినట్టుగా మనము దేవుడు ఏ శిక్షకైతే, ఏ శ్రమకైతే, ఏ కష్టాలకైతే, ఏ జీవితానికైతే మనం అనుమతించాడో ఆ అంతా కూడా అనుమతించి దేవుడికి ఇష్టలుగా జీవించినప్పుడు ఆ శరీరంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని మనం పరీక్షించబడేదానికే మరి ఈ శరీరంలోకి వచ్చామని దేవుడి ప్రాప్తి చేస్తా ఉంటా ఉన్నాడు. అయితే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే మనల్ని దేవుడు ఈ శరీరంలో నుండి మనల్ని ముందుగానే మనకు ఒక దేహం ఉంది. అదే విమోచించబడిన దేహం అనుకుంది. హల్లెలూయా. ఈ యొక్క విమోచించబడినటువంటి ఆ దేహము మరి ఎవరైతే విమోచించబడే ప్రజలు ఉన్నారో ఆ ప్రజల యొక్క విమోచించబడిన ఆ దేహం మీదకి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక దేహం ఉంది. అదే థియోఫనీ. ఆ థియోఫనీ విమోచించబడిన వారి యొక్క దేహాల మీదకి వచ్చినప్పుడు అది గ్లోరిఫైడ్ బాడీ అవుతుంది. అనగా అది మహిమా శరీరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే విమోచించబడ్డారో వాళ్ళకే మహిమా దేహం ఉంది, వాళ్ళకే థియోఫనీ బాడీ ఉంది. ఇక మిగతా విమోచించబడని ప్రజలకి థియోఫనీ లేదు, విమోచించబడిన పరిస్థితి వాళ్ళకి లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడు కదా విమోచించబడిన ప్రజలే థియోఫనీ ఉంది. విమోచించబడిన శరీరము థియోఫనీ కలిగినప్పుడు అది మహిమా శరీరముగా మారుతుంది. థియోఫనీ పౌలు చెబుతున్నటువంటి మన దేహం అయ్యింది. పౌలు చెబుతున్నాడే మనకు ఒక దేహం ఉందని, ఈ దేహం కాదు ఇంకొక దేహం ఉందని, అదే థియోఫనీ బాడీ అయ్యింది. అది మనం కలిగి ఉన్నాము, అది మన వస్త్రం అయి ఉన్నది, అది మన అసలైన శరీరం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఏంటిది అసలు మన అందరము పలకబడిన దేవుని వాక్యం చేత సృజించబడ్డాము. అసలు పలకబడిన వాక్యంలో ద్వారా వచ్చినదే మన అసలైన శిశులైన శరీరం అయి ఉన్నది. అంటే దేవుడు వాక్యం అయి ఉన్నాడు, ఆయన పిల్లలు కూడా
వాక్య రూపంలో ఉంటే ఆయన పిల్లలు కూడా వాక్య రూపమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పౌలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి పౌలు చెప్పేటువంటి ఈ గుడారం శిథిలమైపోయినను అని చెబుతూ చక్కగా ఈ గది యొక్క వాక్య విధానం ఎలా ఉందో మన ప్రవర్తకాన్ని చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మరి దేవుని యొక్క వాక్యములో లేవీయులకు రాసిన పత్రికలో గ్రంథంలో 23వ అధ్యాయంలో ఈ 7 పండుగల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 పండుగల్లో 3 పండుగలు యేసుక్రీస్తులో అవి ఆయన గొర్రెపిల్లగా బోధించబడ్డాడు. మరి పునీతుడిగా ఆయన ఉన్నాడు. అలాగే ప్రథమ ఫలముల పండగగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. తదుపరి అదే ఆయన తిరిగి లేచి 50వ దినాన పెంతెకొస్తు పండుగ దినాన ఆయన ఏమయ్యాడంటే అగ్ని స్తంభముగా మరి అగ్ని జ్వాలలుగా ప్రత్యక్షమై మనతో మన పైన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన లోపలికి రావాలని కోరిన దేవుడు పెంతెకొస్తు పండుగ దినాన 120 మందిలో తను తాను కమ్మరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా 3 పండుగలు యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినవి. 4వ పండుగ పెంతెకొస్తు పండుగ దినము, అది 7 సంవత్సరాలను సూచిస్తూ ఉంది. బైబిల్ మొత్తం కూడా ఈ 7 పండుగలతోనూ ముడిపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సువార్తలు 3 పండుగలను నెరవేర్పు జరుగుతుంటే ప్రకటన గ్రంథం అంతా కూడా 4 పండుగలని అది నెరవేర్పు జరిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ పండుగ పూర్వ పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వ పండుగ గుడారాల పండుగ. ఒకళ్ళ చెప్పడం లేదని ఆగాను. ఆ గుడారాల పండుగ జరిగినప్పుడు ఈ 3 పండుగలు జరిగేటప్పుడు 6 దినాలు వాళ్ళు పని చేసుకోవచ్చు, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి. మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ చేయాలి, 15వ తారీఖున పొంగల్ రొట్టెలు పండుగ చేయాలి. ఆ తర్వాత 7 రోజులు పొంగల్ రొట్టెలు చేసుకోవాలి, తినాలి, సమాజంగా కూడుకోవాలి. 7 దినం మీరు యెహోవాకు హోమార్పణలు చేయవలెను. 7వ దినం పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. జీవనోపాధికి సంబంధించిన ఏది చేయకూడదు. అక్కడి నుంచి 9 నుంచి 21 వచనాల వరకు ఆయన మరలా కొన్ని కార్యాలను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాగూ ఈ యొక్క 7వ నెల 15వ తారీఖున కూర్చుకోవాలి, మరి ఇలాగ చేసుకోవాలని అలా చేయాలని చెప్పేసి ఆయన చూస్తున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు మరి 7వ నెల 15వ దినాన్ని పండగగా కూర్చుకోవాలి. వారు 7 రోజులు ఆ పండుగను చేసుకోవాలి. 7వ దినం తర్వాత 8వ దినం వస్తుంది. అది కూడా మొదటి దినానికి అది సంబంధించిందిగా అది ఉంటుంది. అయితే ఆ పండుగ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే దప్ప పండ్లను తీసుకోవాలి, ఈత మట్టలు తీసుకోవాలి, గొంతి చెట్లను తీసుకోవాలి, మరి నిరవంతి చెట్లను కొమ్మలను తీసుకోవాలి. 7 దినాలు దేవుడి యొక్క సన్నిధిలో మరి ఆ చెట్లను పట్టుకొని 7 దినాలు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సహించవలెను. అలాగే ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ చేయాలి. అది నిత్యమైన 7వ నెలలో దాన్ని ఆచరించవలెను. ఎందుకని? మీ దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి ఎలా రప్పించాడో మరి మీరు గుడారాలు వేసుకుంటూ జీవించాలో, గుడారాలు వేసుకోవడం తీసుకోవడం. మరి అగ్నిస్తంభం ఎక్కడైతే అక్కడ గుడారాలు వేసుకోవడం, అగ్నిస్తంభం కలిగితే గుడారాలు ఎక్కడైతే మళ్ళీ అగ్నిస్తంభం వాటి దగ్గర నగస్తంభం వాటి దగ్గర గుడారాలు వేసుకోవాలి. ఇదంతా దేని సూచిస్తుంది? మీ దేవుడైన యెహోవా మీ పితరుల నుండి మీ దినాల వరకు ఆయన ఏం చేశాడో, ఎలాంటి బానిసత్వం నుంచి విడిపించాడో, ఎలా ఐగుప్తు దేశంలో నుండి పస్కా పశువు
పితరుల ద్వారా వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి యోర్దాను దాటించి బండను పగలగొట్టి మరి నీటిని రప్పించి చేతును మరి మధురముగా మార్చి అలాగే యోర్దాను ఎలక్కి మళ్ళించి మరి వాళ్ళని ఇశ్రాయేలుని ఆ విధంగా నడిపించి మీ పితరులు ఎలా గుడారాలు వేసుకుంటూ తీసుకుంటూ వస్తున్నారో వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు గుడారాల పండుగ చేసుకోవాలి. చేసుకుంటున్నప్పుడు ఎందుకు చేసుకుంటున్నారని ఐగుప్తులో నుండి కానానుకు రాక ముందు పితరులందరూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చే సంతానానికి దేవుడు ఏం చేసిన వాళ్ళకి తెలియదు. ఈ పండుగలు చేసుకోవడం ద్వారా ఇదిగో మీ పితరుల దేవుడైన యెహోవా ఇదిగో వారి పితరుల పక్షంగా ఉండి ఈ సోలకు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేసి రాజులను గద్దించి రాజ్యాలను జయించి మీ పితరుల పక్షంగా ఉండి మిమ్మల్ని నడిపించినటువంటి మీ పితరుల దేవుడు ఈ దేవుడిని రుజువు చేసుకోవడం కోసం దేవుడు తండ్రిని పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఈ యొక్క 7 పండుగలు తెలుసుకోవాలి. తదుపరి 7వ పండుగ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నారంటే మీరేం చేయాలంటే 23:42 వచనంలో ఇలా రాయబడింది. నేను ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారి పర్ణశాలలో నివసింపజేసింది మీ జనులు ఎరుగునట్టు 7 దినములు మీ 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించవలెను. నేను మీ దేవుడైన యెహోవానై ఉన్నాను. మీ దేవుడైన యెహోవా. అప్పుడు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుడారాల యొక్క పండుగ దీనిని పౌలు తన పత్రికలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తా ఉన్నారు. మీరు పండుగలకు వచ్చేటప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా ఐగుప్తు దేశం నుంచి నడిపించాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారంటే నా సన్నిధికి వచ్చేటప్పుడు మీరు ఒట్టి చేతులతో రాకుండా ఏ చేతులతో ఒట్టి చేతులతో రాకుండా గట్టి చేతులతో రావాలి. ఏం తీసుకొని రావాలి? ఒట్టి చేతులతో రాకుండా గట్టి చేతులతో ఏం రావాలి? తాగడానికి మీరు తాగడానికి వాళ్ళు బండ్లకి ఒకవేళ బీపీ షుగర్ ఏంటంటే సంచిలో బిస్కెట్ ప్యాకెట్లు చేతులతో రాకుండా మీరు వచ్చి చేతులతో రాకుండా ఏం చేయాలంటే ఆ కాలంలో ఏ పంట అయితే ఉందో ఏ కాయలైతే ఉన్నాయో ఏదైతే ఉన్నాయో వాటిని పట్టుకొని రావాలి. వచ్చి చేతులతో రావద్దు. అయితే వచ్చి చేతులతో అసలు కనబడద్దు. దేవుడికి స్తోత్రం. మరి ఆ యొక్క పండుగల్లో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలలో 3 మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి పండుగలు 3 ఉన్నాయి. అది సంవత్సరానికి పురుషులు సమాజంగా కూడుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి. ప్రతి ఇంటి ప్రధాన యజమాని దేవుని సన్నిధిలో కనబడాలి. మీరు ఏం చేయాలంటే పాటు పోసిన విగ్రహాలు కానీ మొదలైన ఏదైనా కానీ మీరు చేసుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని కార్యాలను ఆయన తెలియజేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి కృష్ణుని పిల్లల మరి కొందరి వాటిని పండుగ తీసుకొని వాటిని ఆశ్రయించాలి. దేవుడు నియామక కాలాలు ఏమైపోయిందో అయ్యే చేయాలి. ఏం తినాలో అయ్యే తినాలి. కాబట్టి మీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుంచి ఎలా రప్పించాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
మీకు పుట్టిన ప్రతి మగపిల్లవాడు దేవునికి ప్రతిష్ఠితుడును అని చెప్పేసి అంటారు. మీరు 6 దినాలు పని చేయొచ్చు, 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి చాలా మంది ఈరోజు కొన్ని చెత్త కొమ్మలతో దేవుని ఆరాధన చేస్తున్నారు. మనం చూస్తున్నాంగా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి పిల్లరా, మరి ఈ యొక్క 3 పండుగలు చక్కగా ఆచరించాలి. ప్రతి సంవత్సరానికి 3 సార్లు దేవుడు చెందుకు కనపడాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు దీవెనను దయచేస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. అబీబు నెల ఆచరించి 16 ద్వితీయోపదేశకాండం. అబీబు నెలను ఆచరించి దేవుడైన యెహోవాకు పశ్చాత్తాపం జరిగించాలి. అబీబు నెల రాత్రి నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నిన్ను రప్పించును. యెహోవా తన నామం స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు పశ్చాత్తాపం ఆచరించాలి. గొర్రెల మేకలలో వారి గోగుల్లో కొని బలి అర్పించాలి. పశ్చాత్తాపమునకు పుట్టినదేదైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చిన కనుక నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినం నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవడానికి బాగా స్మరణ తెలుసుకుని పోకనే ఆహారం 7 దినములు తినవలెను. నీ ప్రాంతాలన్నింటిలో 7 దినములు పొందినది ఏదైనా కనబడకూడదు. నీవు మొదటి తేదీ సాయంకాలం వదిలించిన దాన్ని మాత్రం కొంచెం వదిలికొని నీవు తినకూడదు. దేవుడు ఏర్పాటు చేస్తున్న స్థలంలోనే ఆ కార్యం చేయాలని చెప్తున్నాడు. తర్వాత 7 వారాల తర్వాత లెక్కించాలి, యెహోవాకు పండుగ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత పోతే 11వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరేం చేయాలంటే మీ కళ్ళంలో నుండి ధాన్యము, మీ తొట్టిలో నుండి రసమును సమకూర్చి పర్ణశాల పండుగకు నీవు 7 దినములు ఆచరించాలి అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎలా చేయాలో చెప్తున్నాడు ఆయన. ఈ పండుగలో నీవును, ఏ పండుగలో? చివరి పండుగ, ఆఖరి పండుగ ఏంటండి? గుడారాల పండుగ. ఇప్పుడు మనము ఈ యొక్క పర్ణశాల పండుగలో నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామంలో ఉన్న లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాలు సంతోషించవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయాలి. నీవు నిశ్చయంగా సంతోషించాలి. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారాల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకున్న స్థలంలోనే మగవారందరూ దేవుని ఆయన సన్నిధిలో కనపడాలి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది దేవుడికి ఇప్పుడు రావాలి. దేవుడు ఖాళీ చేతులతో రాకూడదు. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పండి, మీరు ఒట్టి చేతులతో రావద్దని చెప్పి, పాస్టర్ గారు నేను ఎప్పుడు ఒట్టి చేతులతో రావట్లేదు, నేను గట్టిగా బయలు పట్టుకుని చెప్పిందంట. చాలా మంది తిరుగుతారు ఉంటారు, చాలా మంది బాగా పెరిగి అక్కడ ఎక్కువైపోయింది. నేను వచ్చేట్లు ఎప్పుడు బైబుల్ లేకుండా రాగలి ప్రార్థించాను. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడు కూడా మరి మీరు ఎప్పుడైతే అలా చేస్తారో అలాగూ
ఉంటారో అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇది ఒకసారి జనరల్ గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. జనరల్ గ్రంథం 14:16. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులు, శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా యేను రాజును మొక్కుటకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వద్దురు. లోకమందున్న కుటుంబాలలో సైన్యములకు అధిపతి యెహోవా యేను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐదుగుల కుటుంబాల వారు బయలుదేరకయో రాకుండా వారికి వర్షం లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకే రాని అన్ని జనులు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొక్కును. ఐగుప్తీయులకు పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్ని జనులందరికీ రాగల శిక్ష ఇదే. కాబట్టి కృష్ణుడు ప్రేమ దొరుకుతారు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏది అని దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. వాళ్ళు కలిగిన దానిలో సమృద్ధిగా నీ శక్తి లోపం లేకుండా నువ్వు దేవునికి ఒట్టి చేతులతో రాకుండా. మరి ఆ కాలంలో ఏం జరుగుతుంది? అది పాతకాలం, అది గోధుమలు పండే కాలం, యావలు పండే కాలం, మొక్కజొన్నలు పండే కాలం. కాబట్టి మరి ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని చేతుల్లో వాటి రాకూడదని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంగా మనం చూసినట్లయితే మరి ఈ 7వ నెలలో మరి ఏం జరుగుతుంది? గోధుమలు పండుతాయి, యావలు పండుతాయి, మొక్కజొన్నలు పండుతాయి. అదే కాకుండా అక్కడ ద్రాక్షారసం కూడా పండకాలం అని, అలాగే ఒలీవల పండకాలం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఈ గుడారాల పండుగకి ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్న 3 పండుగలకి ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలకు రావాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా ఒక పండుగకి వెళ్ళాడు. యోహాను సువార్తను మనం చూస్తే పర్ణశాల పండుగ జరిగేటప్పుడు యేసుక్రీస్తు ఆ పర్ణశాల పండుగ ఏటేటా హన్న పండుగకి వెళ్ళే. అలాగే కొంతమంది ఏటేటా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అలవాటు. ఇశ్రాయేలు తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంది. ఈ 3 పండుగలకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరు ఈ 3 పండుగలకి వెళ్ళాలంటే యేసు క్రీస్తు అని గొర్రెపిల్ల రక్తము కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రావాలి అక్కడికి. దేవుడికి స్తోత్రం. సున్నతి లేకుండా ఏ పండుగ చేయలేదు. ప్రతి ఇశ్రాయేలీయులు సున్నతి పొందుకోవాలి. కాబట్టి క్రీస్తు దేవుడు ఉన్నారా? మరి సున్నతి పొందాలి, ప్రాచీకత్వం పొందుకోవాలి, ఈ గుడారాల పండుగకి రావాలి. కాబట్టి క్రీస్తు దేవుడు మరి మనకు కూడా పస్కా ఉంది. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తే మన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. ఆ గొర్రె పిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఏంటిది? దేవుని యొక్క 7 అంతల ఆత్మ బలాన్ని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు, 7 సంవత్సరాలు, 7 కన్నులు, 7 ఆత్మలు. మరి దేవుని యొక్క శక్తితో మనం నింపబడి ఉన్నాము. మరి అలాగే దేవుని యొక్క శక్తితో ఎవరైతే నింపబడుతున్నారో నిత్యంగా మనం అర్హులమై ఉంటున్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనకు ఒక గొర్రె పిల్ల ఉంది. గొర్రె పిల్ల ఎవరికి ఉంటుందో థియోఫనీ వాళ్ళకు ఉంటుంది, వాక్య శరీరం వాళ్ళకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు ఉన్నారా? అందుకని మరి దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని
యొక్క మనం చదువుకున్న లేఖన భాగంలో మరొకసారి మనం చూద్దాం. లేవికాండం 23వ అధ్యాయం ఇక్కడ చూడండి. మనం చూస్తున్నాం పండుగల్లో పాల్గొంటే దీవెన, పాల్గొనకపోతే శాపము, శిక్ష ఉంటుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పర్ణశాల పండుగకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో అనే కార్యాన్ని మనం చూస్తుండగా చదువుకున్నాం. మీరు పర్ణశాల పండుగను చేసేటప్పుడు మీరేం చేయాలంటే ఒలివ కొమ్మలను తీసుకోవాలి. ఆ తర్వాత పోతే ఇంకొక చెట్టు యొక్క కొమ్మను తీసుకోవాలి, నిరవధి కొమ్మలను తీసుకోవాలి. వాటిని ఆ కొమ్మలను తీసుకొని మీరు ఏం చేయాలంటే గుడారాన్ని కట్టుకోవాలి, గుడారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా ఆ కొమ్మల్ని మీరు ఒక ఇల్లుగా గుడారంగా కట్టుకొని 7 రోజులు ఆ పండుగ చేయాలి. కొంతమంది 7 రోజులు చేస్తున్నారు, ఇప్పుడు అన్ని కూడా చేస్తున్నారు. 7 రోజులు, 3 రోజులు, 11 రోజులు ఇలాగ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క గుడారాల పండుగలో మరి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క సొంత గుడారాలను వదిలిపెట్టి, ఆ గుడారాన్ని వదిలిపెట్టి మరి వాళ్ళు ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటా ఉంది. వాళ్ళు ఈ పండుగను ఆచరించేటప్పుడు వాళ్ళ సొంత గృహాలను వదిలిపెట్టాలి. తర్వాత పోతే వాళ్ళు ఒక పర్వతం మీదకి వెళ్ళాలి. ఆ పర్వతం మీదకి వెళ్ళి ఏం చేయాలంటే ఆ పర్వతం మీద కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని పదార్థాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఆ పదార్థాలను, వస్తువులను, ఆ పరికరాలను తీసుకొని రావాలి. ఆ పరికరాలను తీసుకుని వచ్చి వాళ్ళు గుడారాలు కట్టుకోవాలి. ఆ గుడారాలు వాళ్ళు కట్టుకుంటున్న తదుపరి వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళు నిరవధీశ్వ కొమ్మలు, ఒలివ కొమ్మలు, గొంతి చెట్టు కొమ్మలు, 3 రకాలైనటువంటి చెట్ల యొక్క కొమ్మలను వాళ్ళు తీసుకొని వాళ్ళ గుడారాల్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకోవాలి. ఆ గుడారాలు వేసుకునేటప్పుడు వీళ్ళు తెచ్చిన నిరవధి కొమ్మలు, గొంతి కొమ్మలు, ఒలివ కొమ్మలు మరి వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఒక చేత పట్టుకొని ఒక చేత ఒక చెట్టు యొక్క ఫలాన్ని పట్టుకోవాలి. అది దప్ప ఫలం, దప్ప పండు అంటారు దాన్ని. ఇది దప్ప పండు. 3 రకాల చెట్ల కొమ్మలను ఒక చేత పట్టుకోవాలి, ఒక చేత ఏమో దప్ప పండును పట్టుకోవాలి. ఈ దప్ప పండును పట్టుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఇటు పక్క 3 సార్లు, ఈ పక్క 3 సార్లు, ఈ పక్క 3 సార్లు, ఈ పక్క 3 సార్లు, పైకి కిందికి 6 సార్లు ఆ కొమ్మను ఊపుతూ దేవుడిని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఆ గుడారాలు కట్టుకోవాలట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మరి వాళ్ళు పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతం
మీద ఏం చేయాలంటే ఈ 3 రకాల చెక్క బొమ్మలు తీసుకోవాలి. ఈ 3 రకాల చెక్క బొమ్మలను తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఈ విధంగా దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటా ఉంది. మరి మీరు యెరూషలేములోని పర్వతం మీదికి వెళ్ళండి. ముందు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఒక పర్వతాన్ని ఎక్కాలి. హల్లెలూయా. చూడండి, మీకు ఒక పర్వతం మీదకి వెళ్ళాలి. ఆ పర్వతం మీదకి వెళ్ళి ఏం చేయాలంటే ఇశ్రాయేలు ఏం చేయాలి? ఒక పర్వతం ఎక్కాలి. ఆ పర్వతం ఎక్కిన తర్వాత ఆ పర్వతం మీద ఏముంటాయంటే కొండపైకి ఎక్కాలి. అక్కడే దొరికే సామాను ఉంది. అక్కడ అంటే గుడారం కట్టుకోవడానికి దొరికే సామాన్ ఎక్కడ ఉంది? కొండ మీద ఉంది. ఈ గుడారాన్ని కట్టుకునే సామాగ్రి అంటే పర్ణశాలను కట్టుకునే సామాగ్రి కొండ మీద ఉంది. అర్థమైందా? ఈ రోజు ఇశ్రాయేలీయులు ఆ కొండ మీదకి వెళ్ళాలి. ఆత్మీయ ఇశ్రాయేలీయులైన మన కొండ ఉంది, పరిపూర్ణ మానవుని స్వరూపం. అంటే ఒక గుడారం, ఈ గుడారం శిథిలమైపోయినా ఇంకొక గుడారం మనం కట్టుకోవడానికి ఈ పర్వతం మీదకి ఎక్కితే ఈ పర్వతం మీద ఏమున్నాయంటే ఒలీవ కొమ్మలు. ఏంటిది? ఒలీవ కొమ్మ. తర్వాత పోతే గొంజి కొమ్మలు. తర్వాత పోతే నిరవంజి కొమ్మలు. ఇంకా ఏ రాయబడి అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇశ్రాయేలీయులారా, యెరూషలేములోని పర్వతం మీదకి వెళ్ళండి. ఆ పర్వతం ఎక్కాలి. ఆ పర్వతం మీద పర్ణశాలను కట్టుకోవడానికి కావాల్సిన సామాగ్రి అక్కడ దొరుకుతుంది. మరి ఈత చెక్క కొమ్మలు, ఒలీవ కొమ్మలు, మరి ఇలాంటి వాటిని తెచ్చుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? పర్వతం మీదకే దొరుకుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారి వారి పర్ణశాలను కట్టుకోవడానికి పర్వతం ఎక్కాలి. ఇప్పుడు వాళ్ళు పర్ణశాలను కట్టుకోవాలంటే వాళ్ళ పాత ఇంట్లో నుండి, వాళ్ళు నివసిస్తున్న ఇంట్లో నుండి బయటికి రావాలి. బయటికి వచ్చి ఆ పర్వతం మీదకి వెళ్ళి పర్ణశాల కట్టుకునే దానికి ఉపయోగపడే కొమ్మలన్నీ తెచ్చి వారి ఇంటి ఖాళీ స్థలంలో ఎక్కడో ఒకసారి వాళ్ళు ఈ పర్ణశాలను కట్టుకోవాలి. వాళ్ళ నివసిస్తున్నటువంటి ఇంటి నుండి బయటికి వచ్చి ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళి, యెరూషలేములో ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ సామాన్లు తెచ్చుకోవాలి. అలాగే మనము కూడా ఒకరోజు ఈ గుడారమును వదిలిపెట్టి మనకు గుడారం ఉన్నది. ఆ గుడారంలోకి వెళ్ళాలంటే మొదట కొండ మీదకి వెళ్ళాలి, పర్వతం మీదకి వెళ్ళాలి. ఈ పర్వతం మీదనే పర్ణశాలను కట్టుకోవడానికి, గుడారం వేసుకోవడానికి దొరికే సామాన్లు అక్కడ ఉంటాయి. అలాగే ఇది శిథిలమైపోయే శరీరం ఉంది. మనకు ఒక శిథిలం కాని ఒక శరీరం ఉంది. శిథిలం కాని శరీరాన్ని పొందుకోవాలంటే మనము కూడా ఒక పర్వతం మీదకి వెళ్ళాలి. ఆ పర్వతం ఎలా ఉందో అది పరిపూర్ణ మానవుని స్వరూపము. అక్కడ ఆత్మీయ గుడారానికి అంటే మనం శాశ్వతమైన గుడారాన్ని పొందాలంటే ముందు ఈ గుడారాన్ని ఎక్కాలి, ఈ స్వరూపంలోకి వెళ్ళాలి. ఈ గుణ లక్షణాలని స్వభావాలు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి వారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి అలాగూ వారు గుడారాలను వదిలి ఈ గుడారాలను కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది యెహోషువ కాలం నుండి నెహెమ్యా కాలం వరకు
ఎప్పుడు కూడా వాళ్ళ పర్ణశాలని కట్టుకోలేదు. తిరిగి మళ్ళా పర్ణశాలలో ప్రవేశించలేదు. అలాగే యేసుక్రీస్తు కాలంలో నుండి ఈ కాలం వరకు కూడా పర్ణశాలను కట్టుకోలేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే నెహెమ్యా కాలంలో మరి వాళ్ళు గోడలు కట్టున్నారు. మరి ప్రజలు ఎప్పుడైతే సరిదిద్దబడుతున్నారు, ఆ సరిదిద్దబడుతున్న సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, వాళ్ళు ఆ తర్వాత గుడారాల పండుగకు వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. యెహోషువ మొదలుకొని అప్పటి వరకు ఎవరు కూడా ఆ పర్ణశాలలోకి వెళ్ళలేదు, పోలేదు. యేసుక్రీస్తు తర్వాత ఇక ఎప్పుడు కూడా మళ్ళా గుడారాలు పండుగ జరగలేదు. యేసుక్రీస్తు వెళ్ళాడు ఆ పర్ణశాల పండుగకి. అప్పటి నుండి ఇప్పుడు దాకా మళ్ళీ ఎవరు ఆ పర్ణశాలకి వెళ్ళలేదు. అయితే ఒకరు ఉన్నారు, మనం వెళ్ళిపోతున్నాము. ఏంటి ఆ పర్ణశాల పండుగ? గుడారాల పండుగ. ఏంటి ఆ గుడారాల పండుగ? పౌలు చెప్పాడే, ఈ శరీరం శిథిలమైపోయినాను, మాకు శిథిలం కానీ ఒక దేహం ఉందని చెప్పాడే, దానిలోకి వెళ్ళిపోతున్నాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడులారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఒలీవ కొమ్మలు తీర్చుకోవాలి. గుడారాలు కట్టుకోవడానికి ఒలీవ కొమ్మ ఎందుకు తెచ్చుకోవాలి? ఒలీవ కొమ్మకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? నోవహు వాళ్ళలో ఉన్నప్పుడు కాకి పంపించారు, మళ్ళా బయటకు మళ్ళా పంపించారు. అది కాకి పీరుల మీద పడింది. తర్వాత పౌరాన్ని పంపించారు. పౌరాన్ని పంపిస్తే పౌరం ఏం చేసింది? ఒలీవ ఆకులు పట్టుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే మిగతా ఏ చెట్లు ఆకులు లేవా? లేవనుకుంటారు. అవన్నీ నీటి చేత ఏమైపోయింది? అవన్నీ ఏమంటారంటే మిరప చేతికి నీళ్ళను కానీ ఎక్కువ కట్టారనుకోండి, ఏమంటారు? దానికి తగు మాంసాలలోనే నీరు కట్టారు. నీరు కట్టకుండా ఎక్కువ ఈరోజు నా వంతు వచ్చింది దీనికి దిట్టంగా పెట్టాలని మరిన్ని పెట్టావనుకో, ఒలికి పెట్టినట్టుగా నీరు మిరపక పెట్టావనుకో, అవన్నీ ఏమైపోతాయి? ఇలా అంటారు దాన్ని పాసిపోతాయి, మొత్తం పనికి రాకుండా పోతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కృష్ణుడు ప్రియమైన జరుగుతున్నా అలాంటి సమయంలో నీళ్ళన్నీ నింపబడినప్పుడు, ఆ జలప్రలయం వచ్చినప్పుడు అన్ని చెట్లు నాశనం అయిపోయినప్పటికీ ఒలీవ చెట్టు మాత్రం అలాగే ఉంది. ఒలీవ చెట్టు దేని సూచిస్తుంది? ఒలీవ చెట్టు దేని సూచిస్తుందంటే అన్ని చెట్లు చచ్చిపోయినా పాసిపోయినా ఒలీవ చెట్టు మాత్రం చచ్చిపోలేదు. అందుకనే నీ బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలనే పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒలీవ మొక్క ఎలాంటి ఒలీవ మొక్క తెచ్చింది? పచ్చని ఒలీవ మొక్క తీసుకుని వచ్చింది. అంటే పచ్చదనం అంటే అది అభివృద్ధిని సూచిస్తుంది. అది ఆ పచ్చదనం ఏం చేస్తుందంటే మరి అది మరణం లేదు అనే కార్యాన్ని సూచిస్తూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు గుడారాలకు కట్టుకునేదానికి, గుడారాల పండుగకి ఆ టెంట్ వేసుకునేదానికి, ఆ గుడారాన్ని కట్టుకునేదానికి ఏ చెట్టు కొమ్మలు కావాలి? ఎందుకు ఒలీవ చెట్టు కొమ్మలు అక్కడ ఆ గుడారానికి అల్లుకుంటున్నారు వాళ్ళు? అంటే ఈ గుడారము మనం నివసించే గుడారము శాశ్వతమైనది కాదు. మనము ఈ పర్ణశాలలో కట్టుకునే ఈ గుడారము ఒలీవ కొమ్మలతో, అలాగే గొంగి చెట్టు కొమ్మలతో, అలాగే నిలవల్లి కొమ్మలతో దాన్ని ఎలాగైతే కట్టుకుంటున్నామో చూడండి, ఇది ఒలీవ కొమ్మ పచ్చదనాన్ని సూచిస్తుంది. అంటే మనం లేదని సూచిస్తుంది. ఎవరైతే ఈ గుడారాలు వేసుకుంటున్నారో వాళ్ళకు మరణం లేదు, వాళ్ళకు జీవం ఉన్నది, నిత్య జీవాన్ని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాగే గొంగి చెట్లు నా ఆలయమునకు దేవదారు కళలని, గొంగి చెట్లను నా ఆలయములకు
తీసుకొని వస్తానంటున్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొన్ని కొమ్మలు దేని చేసేస్తున్నాయి? దేవుని ఆలయానికి ఉపయోగపడతా ఉన్నాయని సొలొమోను కాలంలో మనం చూస్తున్నాము. దేవుని యొక్క సన్నిధికి దేవదారు మానవులు కొన్ని చెట్లు మరి సరళ వృక్షుల యొక్క కర్రలను తెచ్చారని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అంటే ఈ కొన్ని చెట్లు ఎక్కడ కొమ్మలు ఎక్కడ ఉన్నాయి? ఈ యొక్క పర్ణశాల గుడారాల పండుగకి వాటిని తీసుకుని వచ్చి ఆ గుడారాలు వేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంటే దేవుని మందిరంలో నేను ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నివాసం ఉండవాలని ఒక కీర్తనకారుడు కోరుతా ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరవంగి కొమ్మలు, నిరవంగి కొమ్మ అది ఆ చెట్టు ఎలా ఉంటుందంటే అది ఎంతో పైకి ఎదుగుతూ ఉంటుంది. దాని కొమ్మలన్నీ కూడా కిందికి ఏర్పడతా ఉంటాయి. చెట్టు కొమ్మలకి ఎలా ఉండాలంటే ఆ చెట్టు కొమ్మలు ఎలాగూ పెరగాలి. కానీ నిరవధి చెట్టు కొమ్మలు అయ్యేటుంటే ఇది పెరుగుతుంది కానీ కొమ్మలు మాత్రం ఎలాగో కిందికి పొంగిపోతా ఉంటాయి. ఎందుకంటే అది శ్రమను సూచిస్తూ ఉంటా ఉంది. ఏం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలైన వాళ్ళు ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో కార్యాలు చేసి అలా వంగిపోయిన నిలబడి వాళ్ళని దేవుడు ఏం చేయబోతున్నారంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని పోవాలని చెప్పేదానికి అది సాదృశ్యంగా కనబడతా ఉంటా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా ఆ యొక్క ఒలివ కొమ్మలు, ఒలివ చెట్టు కొమ్మలు, నిరవధి కొమ్మలు వీటన్నిటిని తీసుకొని వచ్చి ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఏం చేయాలంటే వాటిని వాటిని కిందికి పైకి ఊపుతా ఉంటారు. ఊపి వాళ్ళు ఏం చేస్తారు? 6 సార్లు 6 విధాలుగా ఆ కొమ్మలను అలాగూ కిందికి పైకి ఊపి కట్టేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును. అది ఎప్పుడు? 7వ నెల మొదటి దినమందు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాలను మనం చూస్తే మనం కొన్ని ఈ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం చూసుకుంటూ వెళ్దాం, ముగించుకుందాము. చూడండి, 7వ నెల రాగానే ఇశ్రాయేలీయులు తన పట్టణంలో నివాసులయ్యుండి అప్పుడు దినదంతలు ఏక మనసులై నీటి కుమ్మం ఎదుటకు మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా మోషే ఏం చెప్తున్నాడు? మోషే ధర్మశాస్త్ర గ్రంథం తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడుతున్న దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్రము తీసుకుని వచ్చి నీటి కుమ్మం ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుతూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము శ్రద్ధగా వినిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మోషే చెప్తున్నాడు ధర్మశాస్త్ర గ్రంథమును ఎజ్రా చేత తెప్పించి యాజకుడైన ఎజ్రా ఏం చేస్తున్నాడు? 7వ మాసమున మొదటి దినమున 7 జరిగి చూపిస్తుంది. 7వ సంఘకాలమున వాళ్ళు 7వ మాసమున పండుగ ఏంటి? ధర్మశాస్త్ర పండుగ. వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వస్తున్నారు. 7వ మాసం మొదటి దినాన్ని ఏం చేస్తున్నాడు? మోషే ద్వారా ధర్మశాస్త్ర గ్రంథం తెప్పించి శాస్త్రీయుని ఎజ్రా అనే ఆయన ఏం చేస్తున్నాడు? గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు స్త్రీ పురుషులు తెలివిగా వినగలిగిన వారందరికీ చదివి వినిపించుతూ వచ్చింది. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రద్ధతో వినరి. మన
ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధతో వినడం ప్రారంభించారు వాళ్ళు. మరి ఇప్పుడు మన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, మన పుస్తకాలు చదువుతున్నప్పుడు, మన వర్తమానాలు చదువుతున్నప్పుడు ఎంతమంది శ్రద్ధగా వినగలుగుతున్నారు, ఎంతమంది స్పష్టంగా వినగలుగుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడుల దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే ఇప్పుడు ఏం చేస్తారు? 7వ నెల మొదటి దినమున యాజకుడు 7వ చదువుతున్నాడు. గ్రహింప శక్తి కలిగిన స్త్రీ పురుషులు ఎక్కడంట కాదు, అలవాటు రాజైపోయా ఆకలేసుకుని వచ్చాడు, ఆమె వచ్చింది ఈ రోజు అనుకుంటే కాదు. వాళ్ళు ఎలాగా గ్రహింప శక్తి కలిగిన చదువుకున్న దానిని గ్రహించే స్త్రీ పురుషులు ఆ సమాజంలో ఉన్నారు. సమాజం అంతా లేదా గ్రంథం చదవబడింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడి ఆ స్త్రీ పురుషులు కూర్చొని చేస్తున్నట్లుగా కొంతమంది, కానీ వాళ్ళు నిలబడి అంతర శాస్త్రీయ ఆ పని కొరకు కర్రతో చేయబడిన బలిపీఠం మీద నిలబడి, ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు? అసలు కర్రతో చేయబడిన పుల్పీట్ పైన. ఈ పుల్పీట్ మీద ఎలాంటి పుల్పీట్ ఉండాలి? కర్రతో చేసే పుల్పీట్ ఉండాలి. ఈరోజు సంఘశాలలో పుల్పీట్లు ఉన్నాయి. అయ్యగారు నిలబడితే అయ్యగారు కాలు మొత్తం కనపడాలి. ఇదే ఎట్లుంటుంది? అర్థంలాగా ఉంటుంది. కొంతమంది 80, కొంతమంది అద్దాలు, కొంతమంది డెకరేషన్ అందంగా కనపడేదానికి రకరకాలైనటువంటి పుల్పీట్లు ఉన్నాయి ఈరోజు. కానీ పుల్పీట్ అనేది ఎలా ఉండాలి? చక్కగా తయారు చేయబడిందే పుల్పీట్ ఉండాలి. అక్కడ నిలబడి యెజ్రా ఆ గ్రంథాన్ని చదువుతున్నాం. అంతట శాస్త్రీయ యెజ్రా ఆ పని వరకు కర్రతో చేయబడిన యొక్క పీఠం మీద నిలబడి అక్కడ మరియు అతని కుడి పార్శ్వమందు మత్తిత్య, షమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయషాయ అనువారు, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేల్, మెల్కియా, హాషుము, అర్బాదాన, జకరియా, మెషుల్లాము అనువారు నిలిచి. అంటే యెజ్రాకి ఎప్పుడు ఉన్నారు? కుడి వైపున కొంతమంది, ఎడమ పార్శ్వాన కొంతమంది ఉన్నారు. అయితే యెజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును ఇప్పెను. అంటే 7వ నెల మొదటి దినాన మరి ఆ గ్రంథం ఇప్పబడుతుందంటే మిగతా గత కాలం అంతా ఆ పుస్తకం ఇంకా తెరవబడలేదు. కానీ 7వ నెల మొదటి మాసంలో మోషే ఆ గ్రంథాన్ని తెప్పించి యాజకుడైన యెజ్రా చేత చదివించి వినిపించి ప్రజలకు అర్థమయ్యేలా నిలబడి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు వింటున్నారు. అప్పుడు యెజ్రా ఎత్తుగా నిలబడి ఆ గ్రంథాన్ని ఇప్పాడు. ఇప్పినప్పుడు జనులందరూ చూస్తుండగా గ్రంథము తెరవబడిన. ఇప్పుడు మన కాలంలో 7వ కాలంలో మనకు దిగి వచ్చిన ఈ గ్రంథము ప్రకటన 5వ అధ్యాయంలో అది మూయబడిన పుస్తకం, అది ముద్రించబడిన పుస్తకం. అది ప్రకటన 10లో ఒక ఆయన దిగి వస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తెరవబడిన పుస్తకాన్ని తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎప్పుడు? 7వ నెల మొదటి దినాన ఆ ఇశ్రాయేల్ పర్ణశాల పండగకి మరి ఆ కాలంలో వాళ్ళు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు వాళ్ళు. మనం 7వ సంఘ కాలంలో మనకు ఒక పుస్తకం ఇవ్వబడింది, మనకు ఒక గ్రంథం తెరవబడింది. మరి దాన్ని ఎలా సూచిస్తుందో కదా. ఇప్పుడు యెజ్రాకి ఎడమ వైపున కొంతమంది, కుడి వైపున కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి. ఈ నిలబడిన కుడి ఎడమ వైపులో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే సవివరంగా అర్థమయ్యేలాగా చెప్పేటువంటి వాళ్ళు ఎడమ వైపున కుడి వైపున ఉండి ఆ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలిగినటువంటి కొంతమంది సామర్థ్యం కలిగిన వాళ్ళు ఏం చేశారంటే
అందుకే ఏమంటున్నామంటే దాన్ని ఈ గడి యొక్క వర్తమానము ఆ పుస్తకం తెరవబడినప్పుడు ఆ ధర్మశాస్త్రం తెరవబడినప్పుడు అర్థమయ్యేలాగా చెప్పగలిగిన కొంతమంది సేవకులు అక్కడ ఉన్నారు. వాళ్ళే ఫైఫల్ మినిస్ట్రీ. అలాగే ఈ గడి యొక్క వర్తమానాన్ని కూడా ఇంకా అది ఎప్పుబడి తెరవబడిన తర్వాత ఈ యొక్క ఫైఫల్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్రంథంలో ఉన్న సంగతులను ఈ యొక్క వర్తమానాన్ని వివరంగా చెప్పడానికి ఫైఫల్ మినిస్ట్రీ వాళ్ళు 5 రకాల పరిచర్య ఇక్కడ దొరుకుతా ఉంటా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడు ఇక్కడ చూడండి 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్రపు మాటలు విని ఏడవగా ఏడుస్తూ వాళ్ళు పెద్దగా ఏడవ మొదలు పెట్టక అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడు శాస్త్రీయులు ఎజ్రాయు జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, మీరు ఏడవద్దు, ఈ దినమున మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము అని జనులతో చెప్పింది. మరియు వారితో చెప్పాను, పదండి కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన పానమును చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకున్న వారికి భక్తులు పంపించండి. ఏలయనగా ఈ దినమున ప్రభువు ప్రతిష్ఠితమైన మీరు దుఃఖపరచుకుడి, యెహోవా యందు ఆనందించుడి, మీరు బలులను బలవంతులు ఆనందించుట వల్ల మీరు బలవంతులు. అలాగే లేవీయులు జనులందరినీ ఓదార్చి మీ దుఃఖములను మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీ దుఃఖపడకూడదని వారితో అని. ఆ తర్వాత జనులు తమకు తెలియజేసిన మాటలన్నింటినీ గ్రహించి తిరుగుటకు త్రాగుటకు లేని వారికి ఫలహారములను పంపించుటకును సందర్భంగా ఉండుటకును ఎవరి ఉన్నతకు వారు వెళ్ళిపోయి. 2వ దినమందు జనులందరూ పెద్దలు ప్రధానులైన వారు యాజకులు లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథము మాటలు వినవలె శాస్త్రీయుని ఎజ్రాయేలుకు కూడి వచ్చి యెహోవా మోషే దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసము ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసం చేయవలెనని రాయబడి కలుగును. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెచ్చి చదివించాడు మొదటి రోజు. 2వ రోజు కూడా దాన్ని చదివించినప్పుడు అక్కడ ఏమని రాయబడింది? ఇశ్రాయేలీయులు బబులోనులో చెప్పబోయే దగ్గర నుండి నెహెమ్యా కాలం వరకు పర్ణశాల పండగే లేదు. అలాగే యేసుక్రీస్తు కాలం నుండి ఆత్మీయంగా మనకి పర్ణశాల పండగే రాలే. ఒక లాభాలను కూడా పండగ. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 7వ మాసం ఉత్సవ కాలంలో ఇశ్రాయేలు పర్ణశాలలో నివసించవలెనని రాయబడిందిట. అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో కనబడింది. అప్పుడు నాకు పర్ణశాల కట్టుకోవాలనే సంగతి వాళ్ళకి మరుగైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీరు పర్ణశాల కట్టుకోవాలని మోషే ఏం చేశాడు? ఎజ్రా ద్వారా చదివించబడినప్పుడు ఇప్పుడు చూడండి 15వ వచనం, మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేసినది మీరు మీ పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంగి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగా వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్టుగా పర్ణశాలను కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ ఎండ్ల లోగిళ్లలోను, దేవ మందిర ఆవరణలోను, నీటి కొమ్మకు ఈదుల్లోను, ఎఫ్రాయిము కొమ్మ ఈదుల్లోను పర్ణశాలలో కట్టుకుని మరి శరలో నుండి తిరిగి వచ్చి సమూహంగా పర్ణశాలలో కట్టుకొని వాటిలో కూర్చుంది. నూను కుమారుని యెహోషువ దినములు మొదలుకొని ఇప్పుడు వరకు అది ఇశ్రాయేలీయులు చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహుగా సంతోషము పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రంథం చదవబడుతుందో, ఎప్పుడైతే గ్రంథం తెరవబడిందో, ఎప్పుడైతే ఆ పుస్తకం ఓపెన్ అయిందో, ఇశ్రాయేలీయులు ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో మరి యెహోషువ మొదలుకొని యెహెజ్కేలు కాలం వరకు కూడా ధర్మశాల పండుగ చేయలేదు. అయితే ఇప్పుడు చదవబడి రెండవ దినాన ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు 7వ సంవత్సరము ఉత్సవ కాలం ముందు పర్ణశాలలో నివసించాలి అని
ఇశ్రాయేలు అడవిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు గాలాలు వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళా గాలాలు వేస్తున్నారు. గాలి కొమ్మలతో గుణాలని పట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ కొమ్మలతో గుణాలను పర్ణశాల పండుగ చేయాలి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? జనులందరూ తమ ఇండ్లలో గిళ్ళ ముందు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు దీన్ని? ఈరోజు చూసారా? ఎక్కడి నుంచి వచ్చింది కాపీ? చూడండి, కృష్ణుడు ప్రేమైతే ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ లోగిళ్ళ ముందు, వాళ్ళ ఇళ్ళ ముందు, ఖాళీ స్థలాల్లో ఉదయం కొమ్మలతో వచ్చి నిలబడి కొమ్మలతో ఏం చేస్తున్నారు? గుడారాలు కట్టుకొని 7 రోజులు ఆ గుడారంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తమ జనులందరూ కూడా ఏం చేస్తున్నారంటే 7 రోజులు ఆ పండుగను చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇళ్ళను విడిచి ఇప్పుడు ఈ గుడారాలు కట్టుకొని ఈ గుడారాల్లో పండుగ చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ పండుగలో వాళ్ళకి ఏముంది? ఆనందం ఉంది, సంతోషం ఉంది. వాళ్ళు ఎక్కలేని ఉత్సాహాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా, ఇప్పుడు 7వ మాసం మొదటి దినాన ధర్మశాస్త్రం చదవబడిన ప్రకారంగా వాళ్ళు ఆ యొక్క కార్యాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తులో ప్రియమైన దేవుడు పిల్లలారా, అలాగే మరి మనకి ఇశ్రాయేలుకి గొర్రెపిల్ల ఉంది, ఇశ్రాయేలుకి ప్రాయశ్చిత్తం ఉంది, ఇశ్రాయేలుకి గొర్రెపిల్ల ఉంది, వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఉంది. ఆ యొక్క 3 పండుగల్లో ఏదైతే ఉందో వాళ్ళకి అది ఉంది. అయితే క్రీస్తు సంవత్సరంలో 7వ నెలలో జరిగే 3 పండుగలు వాళ్ళకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వాళ్ళకి గొర్రెల పండుగ, ప్రాయశ్చిత్తాల పండుగ, ఇప్పుడు గుడారాలు కట్టుకునేటువంటి పండుగ. ప్రతి వాళ్ళు ఈ 3కి తప్పనిసరిగా రావాలి. ఎవరికైతే గొర్రెపిల్ల, ఎవరికైతే ప్రాయశ్చిత్తం ఉందో, ఎవరికైతే ఈ కార్యాలు ఉన్నాయో వాళ్ళందరి అర్హులు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కూడా గొర్రెపిల్ల ఉంది, మనకు ప్రాయశ్చిత్తం ఉంది, మనకి కూడా కొన్ని కార్యాలు ఉన్నాయి, మనకు కూడా అగ్ని దిగి వచ్చింది, మనకు కూడా ధర్మశాస్త్రం దిగి వచ్చింది, మనకు సర్వశీలు దిగి వచ్చాయి, మనకు పుస్తకం తెరవబడింది, మనకు పుస్తకంలో తెరవబడితే చదివేదాన్ని మనం వింటున్నాము. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో వాళ్ళకి ఎలాంటి కార్యాలు ఉన్నాయో కొత్త నిబంధనలో 7వ సంవత్సరంలో ఉన్న ప్రజలమైన మనకు ఒక పుస్తకం ఉంది, మనకు ఒక పుస్తకం చదవబడుతుంది, మనకు ఒక వర్తమానం ఉంది, మనకు ఒక అభిషేకం ఉంది, మనకు దేవుడి పంపిన వర్తమానం అభిషేకం ఉంది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని మనం చదువుతున్నాము. హల్లెలూయా. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? 2వ రోజు కొన్నప్పుడు అయ్యా ఇందులో మీరు గుడారం కట్టుకోవాలని ఉంది. యోషువ కాలం నుండి ఏ కాలంలో ధర్మశాల పండుగ చేయలేదు. ఇప్పుడు రేపు మీరు ఏం చేయాలంటే పర్వతం మీదకి వెళ్ళండి, అక్కడ కొమ్మలు దాన్ని గుడారాలు కట్టండి, గుడారాల్లో నివసించండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ముద్రలు ఇవ్వబడ్డాయో, మనకు పుస్తకం ఎప్పుడైతే తెరవబడిందో, నిజంగా ఈ ముద్రలు మనకు ఎప్పుడైతే తెరవబడిందో ఎక్కడనే మనం బయలుపడింది. శరీర మార్పుల గురించి బయలుపడింది, రూపాంతర శక్తి గురించి మాట్లాడింది, ఈ దేహం మహిమ శరీరం ఎలా మార్చులో చెప్పబడింది. అంటే ఈ ముద్రలు ఎప్పుడు పడడం ద్వారా, వేరుముద్రలు ప్రత్యక్షపరచడం ద్వారా రాబోతున్న రోజుల్లో జరగబోయేటువంటి కార్యం ఏమిటో, ఆ గుడారాల పండుగ కలిసి అర్థం ఏమిటో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన గుడారం ఒకటి ఉంది, మనకు ఒక థియోఫనీ ఉంది, మనకు ఒక వాక్య దేహం ఉంది, మనకు భాగమైన వాక్యం యొక్క శరీరం ఉంది. దేవుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండబోతున్నాము. అది తెలియజేసేది ఈ పుస్తకం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ప్రజలందరూ వెళ్ళారంట పర్వతం మీదకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ పుస్తకం చదివేటప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం ఒక పర్వతం మీదకి వెళ్ళాలి. ఏంటి ఆ పర్వతము? ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. పర్వతం ఎక్కాలి. ఏముంది పర్వతంలో? ఈ శరీర మార్పుకు కావాల్సిన పరికరాలు. ఇక్కడ ఒలివ మనసేవ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అక్కడ ఉందా? ఎక్కడుంది? మనసేవ గుడారాలు కట్టుకోవడానికి కావాల్సిన సామాగ్రి ఎక్కడుంది? పర్వతం మీద ఉంది. ఆ పర్వతం మీద ఏమున్నాయి? ఒలివ కొమ్మలు, మంది కొమ్మలు, నిరవంతి కొమ్మలు, ఇక్కడ రకరకాల కొమ్మలు అక్కడ ఉన్నాయి. మన
ఈ గడిలో పట్టించబడుతున్న వర్తమానము ఏం చేస్తుంది? విశ్వాసం నుండి సహోదర ప్రేమలోకి మనం తీసుకువెళ్తుంది. ఇందులో ఏమున్నాయి? కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఈ గుణలక్షణాలు ఏం చేయాలి? మనము ఈ పథకాలు ఎక్కాలి, ఈ గుణలక్షణాలను తీసుకోవాలి. ఈ గుణలక్షణాలన్నీ ఎప్పుడు కలిగి ఉన్నామో అప్పుడు తలనాయి పరిశుద్ధాత్మ ఈ బాడీ ఏమవుతుంది? ఐక్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడా, ఇప్పుడు వాళ్ళ గుడారాలకు వెళ్ళి వాళ్ళు సంతోషిస్తారంట, ఆనందిస్తున్నారంట, సంతోషిస్తున్నారంట. ముందు రోజు వాళ్ళు ఏం చేశారు? నేర్చారు, గొప్పలు పెట్టారు, వాళ్ళు తమను తాము దేవుడిని ప్రతిష్ఠ చేసుకున్నారు. రెండవ రోజు వాళ్ళు ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు ఇలాగ రాయబడింది కదా, మీ గుడారాలను వదిలిపెట్టి, మీ ఇళ్లను వదిలిపెట్టి, మీ భవనాలను వదిలిపెట్టి, మీకున్న సొంత గృహాలను వదిలిపెట్టి పొల మీదకి వెళ్ళి ఆ యొక్క పొల మీద పర్వతం మీద ఉన్న కొమ్మలు తెచ్చుకొని గుడారం వేసుకొని ఇక్కడ జీవించాలి. ఈ గుడారాన్ని వదిలిపెట్టి ఈ నీరు కట్టుకున్న ఆ యొక్క పర్వతం మీద తెచ్చిన కొమ్మలతో చేసిన గుడారంలోనికి ప్రవేశించాలి. ఎప్పుడో పుస్తకం కలబడిన తర్వాత, ఎప్పుడో మంత్రలింపబడిన తర్వాత, శీర్షింపబడిన తర్వాత, ఈ యొక్క వర్తమానం బయటపడిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగెళ్తున్నాము? మన గుడారాలను విడిచిపెట్టి, మన ఇంటిని వదిలిపెట్టి, ఈ భూమిని వదిలిపెట్టి, ఈ శరీరాన్ని వదిలిపెట్టి, ఈ గుడారాలను వదిలిపెట్టి ఇప్పుడు పౌలు చెప్పాడే అక్కడికి మనం వెళ్ళే కాలం. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడున్నారా, ఈ గ్రంథం ఎవరికి? విమోచించబడిన ప్రజలకి. ఈ గ్రంథం ఎవరికి? ఆ పుస్తకంలో ఉన్న పేరు గల వారికి. ఈ థియోఫనీ ఎవరికి? ఈ వాక్యం ఎవరికి? ఈ థియోఫనీ ఎవరికి? విమోచించబడినటువంటి శరీరమైన వారికి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరికీ కాదని మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంటా ఉంది. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడున్నారా, ఆ గ్రంథం చరిత్రకు తెలిసిన వాళ్ళకి గుడారాలను మనం చేసుకోవాలి. అప్పటిదాకా వారికి అర్థం కాలే, మనకు కూడా అర్థం కాలే. వాళ్ళు చెబుతున్నాడు ఈ గుడారం శిథిలమైపోతే ఇంకో గుడారం ఉందని. మొత్తం ఎప్పుడైతే చెప్పబడ్డాయో ఇప్పుడు మనం మన గుడారాలను వదిలిపెడుతున్నాము, మన ఇంటిని వదిలిపెడుతున్నాము, ఈ దేహాన్ని వదిలిపెట్టబడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి మన కొరకు దేవుడు నివాసం ఏర్పాటు చేసినటువంటి శిథిలము కాని ఆ పర్ణశాలలోనికి, శిథిలము కాని ఆ గుడారంలోనికి, ఆ థియోఫనీలోనికి, ఆ మహిమ దేహంలోనికి ఆర్భాటంతోను ప్రధానంతో దేవునితోను ప్రభు దిగి వచ్చును. కృష్ణుతో మొదట లేపబడును. ఆ విధంగా సజీవులు మరియు మనము వారు ఏకమై కృష్ణుని కలుసుకోబోతున్నాము. హల్లెలూయా. ఇది మట్టి దేహము, ఇది మట్టి శరీరము, ఇది మట్టి శరీరము యేసుక్రీస్తు రక్తం చేత, యేసుక్రీస్తు ముద్రలు ఎప్పుబడిన ద్వారా, ఆయన రంగంలో మనం చూసిన ద్వారా ఇది విమోచించబడిన దేహాలుగా మనం మారాము. అయితే ఈ విమోచించబడిన దేహాలు ఏవైతే ఉన్నాయో ఆ దేహాలు దీనికి థియోఫనీ రాబోతుంది. అది వాటి దేహాలు రాబోతుంది. మనం ప్రయత్నం కదా, మనం థియోఫనీ కలిగి ఉన్నాము. మన థియోఫనీ పక్కనే ఉన్నది, అది మన పక్కనే కాసుకుని ఉన్నది, అది మనకు 6 అడుగుల దూరంలో ఉన్నది, అది మనకు దగ్గరలోనే ఉన్నది. కానీ ఒక్కోసారి మనం చూడవచ్చు, మనం చూడలేకపోవచ్చు. కొంతమంది చూడగలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడలేని వాళ్ళు ఉన్నారు. ఒక రోజు రాబోతుంది, ఇప్పుడేం చేస్తుంది? విమోచించబడిన దేహం మీదకి ఆ థియోఫనీ పెట్టబడబోతుంది. ఆ థియోఫనీ తాకినప్పుడు ఈ మట్టి శరీరము మహిమదేహంగా మార్చబడుతుంది. అప్పుడు రుచి రాకపోతారు, మన సజీవుల శరీరం మార్పు చెందుతాయి. క్రీస్తుని కలుసుకోబోతున్నాం. మనం నిజమైన గుడారంలోకి వెళ్తున్నాము, అసలైన గుడారంలోకి వెళ్తున్నాము, మన శాశ్వతమైన గుడారంలోకి వెళ్తున్నాము. హల్లెలూయా. ఈ బొమ్మలన్నీ ఏం చూపిస్తున్నాయి తెలుసా? నిత్యత్వాన్ని చూపిస్తుంది. మనం ఏది సూచిస్తూ ఉంటారు? పచ్చగా ఉంటారని చెప్తుంది. మీరు ఖర్జూరపు మొక్కల వలె మోవేస్తారని రాయబడింది. అంటే ఖర్జూరపు మొక్క అది మోవేస్తుంది, అది ఎదుగుతా ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ ఏం సూచిస్తున్నవి? మనము కాకుండా మనము సజీవులుగా ఉంటాము. కార్యాన్ని ఈ కొమ్మలు తెలియజేస్తూ ఉంటాము. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క సజీవంగా ఉండాలంటే, ఎల్లప్పుడూ జీవించి ఉండాలంటే ఒలివ చెట్టు చెట్టని చచ్చిపోయిన ఒలివ చెట్టు కావాలి. అందుకనే కీర్తనకారుడు ఏమన్నాడు?
ఒలివ మొక్కలు లేనందులో ఒలివ మొక్క దేన్ని సూచిస్తుంది? నిత్యత్వాన్ని సూచిస్తుంది. మరి నిత్య జీవాన్ని సూచిస్తా ఉంది. అన్ని చెట్లు తెచ్చుకొని చావలేదని సూచిస్తా ఉంది. నోవాహు వచ్చాడు, ఆ ఆకును చూశాడు. ఓ దేవునికి స్తోత్రం. ఆ ఆకును చూసి ఏం చేశాడు? ఓడలో నుంచి కిందికి దిగాడు. ఎందుకంటే పాప ప్రపంచం కాలబడింది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం కూడా పాత ప్రపంచంలో నుండి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాము. ఆ కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళాలంటే ఇప్పుడు ముందు ఈ శరీరము నూతన సృష్టిగా మార్చబడుతుంది. నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నూతన భూమి, నూతన ఆకాశం మనం దిగబోతున్నాం. అదే ఏడు పాలన సూచిస్తా ఉంటారు. ఈ పన్నసాల పండుగ ఏడు పాలన సూచిస్తా ఉంటారు. దేవుడికి స్తుతి గలపల ఏమో ప్రభావం కలుగుతాక యోగోషవం ఏదైనా కాలం వరకు కూడా యోగం కూడా పన్నసాల పండుగ తెలియదవ్వాలి. మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూపించి యాజకుల శాస్త్రచారం పంపిస్తే ముందు దినాన బయటపడింది. మీరు దేవునికి పన్నసాల పండుగ చేయాలని రాయబడుతుంది. అప్పుడు పన్నసాల పండుగ చేయించారు. వాళ్ళు అమ్మ తెచ్చుకుని గుడారాలు వేసుకొని 7 రోజులు అలా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు కూడా యేసుక్రీస్తు వారు ఆయన కూడా పన్నసాల పండుగకి వెళ్ళాడు. ఆ ఎత్తు వెళ్ళటం మరలా ఇంతవరకు పన్నసాల పండుగ. అయితే ఇప్పుడు వధువు ఏం చేస్తుంది? యేసుక్రీస్తు తర్వాత ఆ నిజమైన గుడారంలోనికి, అంటే ఆ పన్నశాలలోనికి, శాశ్వతమైన గుడారంలోనికి, శాశ్వతమైన సుక్కోతు పండుగని, నిజమైనటువంటి సుక్కోతు, నిజమైన గుడారంలోనికి, ఆ థియోఫనీలోనికి వధువు మాత్రమే వెళ్ళిపోబోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంటాము. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్తా ఉంటాము. ఎందుకంటే పిలిపి 4:4 ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు? ఆనందించుడి, ఆనందించు. మరలా చెప్తున్నాం, ఆనందించు. సంతోషించుడి, సంతోషించు. నేను మరలా చెప్తున్నా ఆనందించు. ప్రభు ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఏంటిది ఇది? పన్నసాల పండుగ దేనికి? సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అందుకనే మనం ఈరోజు ఎందుకు సంతోషిస్తున్నాం, ఎందుకు ఆనందిస్తున్నాం, ఎందుకు దేవుని కీర్తిస్తున్నాం, ఎందుకు దేవుని మహిమపరుస్తున్నాం అంటే మనకు ఆనందం మన ముందులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చివరి కాలంలో, ఈ చివరి దినాల్లో, మరి యెహోవా కాలంలో ఆ గ్రంథం తెరవబడింది. హల్లెలూయా. మన గ్రంథం కాలంలో మన గ్రంథం తెరవబడింది. అదే 7వ సంవత్సరం వాళ్ళు 7వ నెలలో దేవునికి స్తోత్రం 7వ నెలను సూచిస్తూ ఉంటుంది. మనకు సంవత్సరాలను ముగించిన తర్వాత ఈ గ్రంథం తెరవబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి ఎంత సంతోషమైన కార్యం ఇది, ఆనందించే కార్యం ఇది. మనం ఈ గుడారంలో నుండి మరొక గుడారంలోకి వెళ్ళిపోబోతున్నాం. శీలం కాని గుడారంలోకి, శాశ్వతమైనటువంటి గుడారంలోకి మనం వెళ్ళిపోబోతున్నాం. చివరిగా మనం మొదలు చదువుకున్న వాక్యాన్ని చదివి మనం ముగించుకుంటాం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి, భూమి మీద మా గుడారం ఈ నివాసం సిద్ధమైపోయింది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది. మన దిగబోవడం కాదు, మనకు వస్త్రం ధరించుకున్న వారుగా కనబడుతుంది. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపై ధరించుకోవాలని అపేక్షిస్తూ దీనిలో ఉంటున్నాం. ఈ గుడారంలో
ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయబడవాలని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసం దీనిపై ధరించుకోబోతున్నాము. దీని నిమిత్తం మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచితను మనకు అనుగ్రహించినాడు. ఎరుచూపు వరకు కాక విశ్వాసం వరకు నడుచుకుంటున్నాడు. కనుక ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున ఈ దేహమును దేహము విడిచినను ఆయన శిక్షలో ఉండవలని మీరు ఆపేక్షించుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతారు. కాబట్టి కృష్ణుడు దొరుకుతారు. మనం ఈ చివరి సంఘకాలంలో ఉన్నాం. గుడారాల భౌతికంగా ఇస్రాయేల్ గుడారాల పండుగ, మనకేమో శరీర మార్పు. ఈరోజు ఇస్రాయేల్ పండుగలు చేసుకుంటున్నప్పటికీ వాళ్ళు భౌతికంగా చేసుకుంటున్నారు. మనమేమో వాళ్ళు ఒక ఇంట్లో నుండి పట్టుకున్నా కూడా బొమ్మలతో పట్టుకుని కూడా చేస్తాం. కానీ మనము ఈ దేహాన్ని వదిలిపెట్టి దేవుడు మనకి ఇచ్చిన దియోపంలోకి మహిమా శక్తిలోకి వెళ్ళిపోతున్నాము. దానికి మరణం లేదు, దానికి రాగం లేదు, దానికి బాధ లేవు, దానికి బీపీ షుగర్ లేవు, యాక్సిడెంట్ లేవు. హల్లెలూయా! పాపం చేయకుండా ఆదాము ఏ రీతిగా ఉన్నాడు, ఓ ఆస్తికి వెళ్ళిపోతున్నాము. ఎన్ని గుడారాల పండుగ ఆదికాండం 26లో మనం ఏ స్థితిలో ఉన్నాము, ఆదాము పాపం చేయకముందు ఎలాంటి పరిమాణంలో ఉన్నాడు, ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో మనం కూడా తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనతో పని చేయాలి. ఇశ్రాయేలీయులు యెరూషలేములో ఉన్న పర్వతం మీదకి వెళ్ళి సామాగ్రి తెచ్చుకున్నారు. మనము ఈ పర్వతం మీదకి వెళ్ళాలి. ఈ పర్వతం మీద ఏమున్నాయి మనకి? గుడారాన్ని సిద్ధపరచుకోవడానికి కావలసినటువంటి ఆత్మీయ సామాగ్రి ఇక్కడ ఉంది. ఏముంది ఇక్కడ? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, దయ, ఆశానిగ్రహం, ఇంకా సహోదర ప్రేమ, ఇవన్నీ కలిగి ఉంటేనే వాళ్ళు పరశాల కట్టుకున్నారు. ఆ సామాగ్రితో ఆత్మీయ ఈ సామాగ్రితో మనం ఆ గుడారంలోకి వెళ్ళాలంటే ఈ పర్వతం మీద ఉన్నాయని కావాలి, సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సహోదర ప్రేమ ఉండాలి, దీనంగా ఉండాలి, కన్యత ఉండాలి, దయ ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. ఇవన్నీ కలిగినప్పుడే ఆ థియోపని మనం తాకగలం, ఆ థియోపని మనం తాకగలం, అది వచ్చి మనం అమర్చుకోగలదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక అతి గొప్ప మనందరికి కావాలని మనం ఈ పర్వతం ఎక్కుదాము. ఏంటి ఈ పర్వతము? ఈ పిరమిడ్ మీదకి వెళ్దాము. ఆయన ఏం చేశాడు? ఆ పిరమిడ్ లోకి వెళ్ళాడా? హల్లెలూయా! ఈ రోజు మనం ఈ పిరమిడ్ లోకి వెళ్ళాలి. ఈ పిరమిడ్ ఏమిటి? ఈ సంఘమే ఈ పిరమిడ్. 7 సంవత్సరాల వర్తమానంలో 700 ప్రత్యక్షతో అలాగే 7 గుణలక్షణాలతో మనం నింపబడి అదే పరిపూర్ణ మానవుడి స్వరూపం. ఈ గుణలక్షణాలని కలిగినప్పుడే పరిపూర్ణ మానవుని స్వరూపాన్ని ధరించుకోబోతున్నాం. చివరిగా మనందరికీ తెలిసినటువంటి వాటినే చదివి ముగిస్తారు. చూడండి, ఇశ్రాయేలు ఏం చేశారు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం మనం 8 గంటలకు ప్రారంభించాం. 10 గంటలకు మరి వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, ఎన్ని గంటలు? 6 నుంచి 12 ఎన్ని గంటలండి? మనకు 10 తక్కువ కావడం, ఎక్కువ కావడం. మధ్యాహ్నం 3 తక్కువ కావడం, ఎక్కువ కావడం. విజయవాడలో 10:30 తక్కువ కావడం, ఎక్కువ కావడం. 6 గంటలు లేచి వెళ్ళిపోతాం. కానీ ఇశ్రాయేలు ధర్మశాస్త్రాలను చదువుతున్నప్పుడు ఒక్కడ కదలలేదు, చక్కగా శ్రద్ధగా విన్నారు.
సంతోషకరమైన కార్యక్రమము. ఎందుకని అది మన జీవితాల గురించి మాట్లాడేది, మన భవిష్యత్తు గురించి తెలియజేసేది. హల్లెలూయా. చూడండి, ఆఖరి ఒక మాట చదువుతున్నాను, అందరికీ తెలిసింది, మాత్రమే కాదు. మొదటిగా పత్రిక 3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలని పిలువబడినప్పుడు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిందో చూడు. మనము దేవుని పిల్లలని ఈ పెద్ద లోకం మనల్ని ఎరగదు. ఎరగనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాం. మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఎట్టున్నాడో మనం కూడా అలాగే ఉండినట్లు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూదుము, ఆయనను పోలి ముందుమని ఎరుగుదుము. ఏంటిది? ఆయన అంటున్నాడు, ఆయన పరిపూర్ణ మానవుడు. పిలాతు దగ్గరికి ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఏంటయ్యా ఇదిగో ఈ మనుష్యుడు. ఆయన చెప్పాడు, ప్రత్యక్షణాలతో రాయబడింది, ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో పరిపూర్ణ మానవుని. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఇవన్నీ దేవుని గుణ లక్షణాలు. ఇప్పుడు ఆయన ఎట్లున్నాడో నీవు కూడా ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. అదే పిరమిడ్ వర్తమానమైనది, అదే పరిపూర్ణ మానవుని స్వరూపం యొక్క సందేశమైనది. మనకు 7 గుణ లక్షణాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన పోలి ఉంటుమో, ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాము, ఆయన పోలి ఉంటుమో. ఈ వర్తమానం దేని సూచిస్తుంది? ఆయన పోలికను మారడానికే మనల్ని సిద్ధపరిచే వర్తమానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్వతం మీదకి వెళ్దాం. ఈ పర్వతం దగ్గరే గుడారాన్ని కట్టుకోవడానికి కావలసిన సామాగ్రి ఈ కొండపైనే ఉంది, యెరూషలేములో. ఇక ఎక్కడ లేనే లేదు. అలాగే నిన్ను కూడా థియోఫీలోకి తీసుకెళ్ళిపోయేదానికి ఈ పిరమిడ్ వర్తమానం తప్ప, ఈ గడియ వర్తమానం తప్ప, ఈ గడియ సీల్స్ తప్ప, ఈ గడియ కింద 12 వర్తమానాలు తప్ప నిన్ను బహుగా సంకర్షణపరిచే ప్రపంచంలో ఏ వర్తమానం లేదు. ఇదే వర్తమానము. అందుకే ఈ పిరమిడ్లోకి వెళ్దాము. వాళ్ళ పర్వతం మీదకి వెళ్ళారు, మనం ఈ పర్వతం మీదకి వెళ్దాము. క్రీస్తు పోలికలు మారుతాము, ఆయన వాళ్ళు పోలి ఉంటాము. గాడ్ బ్లెస్ యు. మనందరినీ ఆయన పోలికగా మార్చుకుంటాం. మన మధ్యలో మన దేవుడు మన స్తుతులతో మన స్తోత్రాలతో కలిగినగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు, 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 వందనములు దేవా, వందనములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్యా. రాజా, ఈ రీతిగా ప్రభువా మరొకసారి తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు వందనములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా నీవే ప్రభువా మరొకసారి మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా యేసయ్యా మీ దాసులను మరుగు చేసుకున్న ప్రభువా మాతో మాట్లాడేందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకొచ్చున్నాము మా గొప్ప దేవుడా. అవును ప్రభువా, పాత నిబంధన కాలంలో తండ్రి ప్రభువా యేసయ్య ఇశ్రాయేలీయులకు మా గొప్ప దేవుడా, ప్రభువా యేసయ్య వారు ఆచరించడానికి గాను తండ్రి 7 పండుగలు మా గొప్ప దేవుడా. ప్రభువా నీవు ఇచ్చిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య 7 పండుగలు ప్రభువా వారు సంవత్సరంలో ప్రభువా ఆచరించాలి తండ్రి. ఆ 7 పండుగలు ఆచరించడానికి గాను ప్రభువా సంవత్సరంలో 3 సార్లు మా గొప్ప దేవుడా వారు ప్రభువా యెరూషలేము పట్టణంలో ప్రభువా ఆ దేవాలయం ఎదుగు ప్రభువా రావాల్సిన వారై ఉన్నారు ప్రభువా. యేసయ్య స్తోత్రములు తండ్రి. అయితే ప్రభువా మా గొప్ప దేవుడా వారు ఆచరించుచున్న భౌతికంగా ఆచరించుచున్న ఆ పండుగలు ప్రభువా రానైన ప్రభువా సంగతులకు ప్రభువా అవి సాదృశ్యముగా ఉన్నాయి తండ్రి. వారు ఎందుకొరకు వారు ఆచరించుచున్నారు ప్రభువా వారికి పూర్తిగా ప్రభువా బయలుపరచబడకపోయినప్పటికీ మా గొప్ప దేవుడా అవి ప్రభువా ముగింపు కాలంలో ప్రభువా జీవించుతున్న మాకు మా గొప్ప దేవుడా ఖ్యాతిగా ప్రభువా ఎందుకు ఇవ్వబడ్డాయి ప్రభువా మేము చూడగలుగుతున్నాం మా గొప్ప దేవుడా. ఆ 7 పండుగలు ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభువా రాజా స్తోత్రములు. పస్కా పండుగ తండ్రి అది క్రీస్తు యొక్క కలువరి శిలువలో ప్రభువా మరణానికి సాదృశ్యంగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా పులియని రొట్టెల పండుగ ప్రభువా యేసయ్య అది వేరుపరచబడిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రథమ ఫల పండుగ ప్రభువా క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది తండ్రి. పెంతెకొస్తు పండుగ అది ప్రభువా పరిశుద్ధాత్మ ప్రభువా అనుగ్రహించబడడానికి సాదృశ్యంగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా పూర్ణ పండుగ మా గొప్ప దేవుడా వధువు సమకూర్చబడుట ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఇశ్రాయేలీయులు వారి స్వదేశానికి చేర్చబడుటకు సాదృశ్యంగా ఉన్నది తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రాయశ్చిత్తార్థ దినం ప్రభువా క్రీస్తు యొక్క 2వ రాకడకు సాదృశ్యంగా ఉన్నది ప్రభువా. పర్ణశాల పండుగ ప్రభువా అది 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నదని మా గొప్ప దేవుడా మేము చూడగలుగుతున్నాం మా గొప్ప దేవుడా. ఆ 7 పండుగలు ప్రభువా వారైతే భౌతికంగా ఆచరించారు కానీ ప్రభువా యేసయ్య మేమైతే ప్రభువా ఆ 7 పండుగలు క్రీస్తు యందు నెరవేర్చబడడానికి ప్రభువా మేము చూడగలుగుతున్నాం మా గొప్ప దేవుడా. ఈనాడు ప్రభువా యేసయ్య ఆ బూరల పండుగ ప్రభువా యేసయ్య పర్ణశాల పండుగ కొరకు ప్రభువా మేము సిద్ధపరచబడుతున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య పర్ణశాల ప్రభువా పండుగ మా గొప్ప దేవుడా ఆ 7వ మాసంలో ప్రభువా వారు ఆచరించుచున్నారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య 7వ మాసానికి ప్రభువా సాదృశ్యముగా ప్రభువా మేము 7వ సంఘ కాలంలో ప్రభువా జీవించుచున్న ప్రజలమై ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మేము 1000 ఏళ్ల పరిపాలన కోసం ప్రభువా సిద్ధపరచబడుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య పండుగ ఆచరించడానికి గాను ప్రభువా వారు పర్వతం ఎక్కాలి ప్రభువా. అక్కడ ప్రభువా పర్వతం మీద ప్రభువా దొరికి ప్రభువా ఆ మొక్కలను ప్రభువా వారు సేకరించాలి మా గొప్ప దేవుడా. ఈనాడు ప్రభువా ఆ పర్వతం ఏదో కాదు కానీ ప్రభువా యేసయ్య అది పరిపూర్ణమైన మానవ స్వరూపమై ఉన్నదని మా గొప్ప దేవుడా. దానిలో చెప్పబడిన 7 గుణ లక్షణాలని ప్రభువా మేము చూడగలుగుతున్నాం తండ్రి. 1000 ఏళ్ల పరిపాలనలోనికి ప్రభువా మేము ప్రవేశించాలంటే మా గొప్ప దేవుడా మొదటిగా ప్రభువా యేసయ్య ప్రభువా ఒక్కొక్క గుణ లక్షణం ప్రభువా మా జీవితంలో ప్రభువా మేము పొందుకోవాల్సిన వారమై ఉన్నాం తండ్రి. నీవు కనుపరిచిన విశ్వాసం పొందుకోవాలి ప్రభువా. నీవు కనుపరిచిన సద్గుణం పొందుకోవాలి ప్రభువా. నీవు కనుపరిచిన సహనం పొందుకోవాలి ప్రభువా. నీవు కనుపరిచిన ఆశ్చర్యకరం పొందుకోవాలి ప్రభువా. నీవు కనుపరిచిన భక్తి ప్రభువా. నీవు కనుపరిచిన జ్ఞానం ప్రభువా. నీవు కనుపరిచిన ప్రభువా యేసయ్య సహోదర ప్రేమ ప్రభువా ఆ దైవికమైన ప్రేమను ప్రభువా మేము పొందుకోవాల్సిన వారమైన ప్రభువా యేసయ్య స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభువా ఇవన్నీ ప్రభువా యేసయ్య మా దేహం యొక్క రూపాంతరపరచబడటానికి మా గొప్ప దేవుడా అవి అవసరమైనవి మా గొప్ప దేవుడా. గుడారాల పండుగ అంటే ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా వారి గృహాలు విడిచి ప్రభువా వేరొక గుడారము ప్రభువా నిర్మించుకోవడం అయినది ప్రభువా యేసయ్య 1000 ఏళ్ల పరిపాలన అంటే ప్రభువా క్షయమైన ఈ శరీరం మీద అక్షయమైన శరీరాన్ని ధరించుకోవడం అయినది ప్రభువా. ప్రభువా శాపగ్రస్తమైన ఈ శరీరం మీద ప్రభువా మా గొప్ప దేవుడా శాపము లేని వాక్యపు దేహము తండ్రి మహిమ దేహాన్ని ప్రభువా స్వతంత్రించుకోవడం అయినది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఆ దేహం పొందుకోవాలంటే ప్రభువా మా గొప్ప దేవుడా మాలో ఉన్న పాపం పరిహరించబడాలి ప్రభువా. ప్రభువా మాలో ఉన్న ప్రభువా శరీర సంబంధమైన స్వభావం ప్రభువా భూ సంబంధమైన స్వభావం నశించాలి తండ్రి. పరిపూర్ణంగా మీ
నీ గుణలక్షణములను ప్రభా మేము వ్యక్తపరిచే వారిగా నీ గుడారముగా మేము మార్చబడాలి, మీ మందిరముగా ప్రభా మేము మార్చబడాలి ప్రభా. అప్పుడే ప్రభా యేసయ్య ప్రభా మా దేహము రూపాంతరపరచబడుతుంది ప్రభా. మొదటిగా మా అంతరంగం మార్చబడితేనే కానీ ప్రభా ప్రభా వాక్యపు శరీరాన్ని మేము ధరించుకోలేము మా గొప్ప దేవుడా ప్రభా. దానికోసం ప్రభా మా గొప్ప దేవుడా సిద్ధపాటు నేడు జరుగుతున్నది ప్రభా. గుడారాల పండుగ దేనినైతే సూచిస్తా ఉన్నదో మా గొప్ప దేవుడా ప్రభా అదే కార్యంలో ప్రభా యేసయ్య ఈనాడు మా ఎడల ప్రభా జరగటం మేము చూడగలుగుతా ఉండేలాము తండ్రి ప్రభా. యేసయ్య అనేక దినాలుగా ప్రభా ఆ గుడారాల పండుగ ప్రభా వారు ఆచరించలేదని ప్రభా మా గొప్ప దేవుడా వాక్యములు మేము చూసి ఉన్నాము తండ్రి. అవును ప్రభా ఈ గుడారాల పండుగ ప్రభా యేసయ్య ఆచరించాలని ప్రభా వారు ప్రభా యేసయ్య అక్కడ గ్రంథం తెరవబడినప్పుడు ప్రభా ఎజ్రా ప్రభా యేసయ్య గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రభా వారు తెలుసుకుని ఉన్నారు మా గొప్ప దేవుడా. అయితే మా గొప్ప దేవుడా ఈనాడు ప్రభా యేసయ్య మా కొరకు ప్రభా ప్రభా సిద్ధపరచిన గుడారాన్ని ప్రభా మేము పొందుకోవడానికి ప్రభా పొందుకోవడం గురించిన సంగతులు ప్రభా అనేక సంఘకాలాలుగా అవి బయలుపరచబడలేదు కానీ ఈ ముగింపు కాలంలో మాకు బయలుపరచబడేది మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య ఈ మర్మాలు బయలుపరచబడినట్టుగా ప్రభా ప్రభా యేసయ్య దానికోసం సిద్ధపాటు ప్రభా ప్రారంభమై ఉంటున్నాడుగా ప్రభా. యేసయ్య మా గొప్ప దేవుడా నీవే కృప చూపించుచున్న దేవుడు తండ్రి ప్రభా. యేసయ్య స్తోత్రములు ప్రభా మా గొప్ప దేవుడా మేము 1000 ఏళ్ల పరిపాలనకు చేరాలంటే ప్రభా మా గొప్ప దేవుడా ఈ దేహం మార్చబడాలి తండ్రి. మీతో పాటు మీ సింహాసనం మీద మేము కూర్చోవాలంటే ప్రభా మా దేహం మార్చబడాలి ప్రభా మా గొప్ప దేవుడా. ఈ భూమిని ప్రభా స్వతంత్రించుకోవాలంటే మొదటిగా ప్రభా యేసయ్య ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య శాపము లేని దేహము తండ్రి, రోగము లేని దేహము ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా వ్యాధులు లేని దేహము తండ్రి. దానిని ప్రభా యేసయ్య మేము పొందుకోవాలి ప్రభా. అది అందరి కొరకు ప్రభా యేసయ్య సిద్ధపరచబడలేదు కానీ ప్రభా ఎవరి పేరైతే జగత్ పునాది వేయబడటానికి మునుపు ప్రభా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో ప్రభా వారికి మాత్రమే ప్రభా యేసయ్య ప్రభా దేహాలు సిద్ధపరచబడ్డాయి. వారు మాత్రమే పరిశుద్ధాత్మతో ముద్రించబడుచున్నట్టండి. పరిశుద్ధాత్మతో ముద్రించబడిన ప్రతి వ్యక్తి మా గొప్ప దేవుడా ఆ దేహాన్ని ప్రభా పొందుకొని ఉన్నారు మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య నూతన గుడారంలోని ప్రభా యేసయ్య ప్రభా ప్రవేశించమని ఉన్నారు మా గొప్ప దేవుడా. అటువంటి గొప్ప కృపను ప్రభా కలుగు చేసినందుకు స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్య మా గొప్ప దేవుడు ఇశ్రాయేలీయులు ప్రభా కేవలం భౌతికమైన పండుగలు ప్రభా వారు ఆచరించే వారిగా ఉన్నారు కానీ ప్రభా ప్రభా అంతకంటే ఉన్నతమైన కార్యం ప్రభా మా ఎడల ప్రభా నీవు జరిగించుచున్నావు తండ్రి. 1000 ఏళ్ల పరిపాలన కొరకు మమ్మల్ని సిద్ధపరుచుచున్నావు మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య అప్పుడు ప్రభా యేసయ్య ఈ భూమి ప్రభా నూతన పరచబడుతుంది తండ్రి. ఆకాశం నూతన పరచబడుతుంది తండ్రి. పాపం కాల్చివేయబడుతుంది మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య నిరంతరము మా గొప్ప దేవుడు ఈ భూమి మీద నీతి నివసించును మా గొప్ప దేవుడా. ఆ సమయంలో మా గొప్ప దేవుడా ప్రభా సాతానుడు కూడా ప్రభా యేసయ్య 1000 సంవత్సరాల పాటు ప్రభా వాడు బంధించబడనై ఉన్నాడు మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య అప్పుడు మీతో పాటు ప్రభా యేసయ్య మీ సింహాసనం మీద కూర్చొని ప్రభా నేను పరిపాలించనై ఉన్నాను తండ్రి. దాని కొరకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచుచున్నందుకు వందనములు ప్రభా స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము మా గొప్ప దేవుడా రాజా. స్తోత్రములు రాజవందనం తండ్రి. బోధించబడిన ఈ మాటలు ప్రభా మా హృదయాలను పదిలపరచండి మా గొప్ప దేవుడా ప్రభా. వాటిని ప్రభా యేసయ్య మా గృహాలకు వెళ్ళి మరలా మేము నెంబర వేసుకొని మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య మా దేహ విమోచన కోసం ప్రభా మేము సిద్ధపడగలుగుతుంటే సహాయం దయచేయండి ప్రభా. ఇప్పుడు మా గృహాలకు వెళ్ళుచుంటుంది ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా. కొన్ని ప్రార్థన విన్నపాలు ప్రభా యేసయ్య మీ సొంతలు పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య నెహెమ్యా సహోదరులతో ప్రభా మీ సొంతలు పెట్టుకుంటున్నాం తండ్రి. రక్తంలో ప్రభా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ప్రభా యేసయ్య ప్లేట్లెట్స్ ప్రభా యేసయ్య తగ్గడం జరిగి ఉన్నదని ప్రభా డాక్టర్లు చెప్పుకుంటుండగా మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభా మీ కుమారుని నీవే దర్శించమని కోరుచున్నాం ప్రభా. యేసయ్య నడినెత్తి నుండి అరికాలకు మీ రక్తాన్ని ప్రోక్షణ చేయండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో ప్రభా మీ కుమారుని ముట్టండి మా గొప్ప దేవుడా. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభా నీవే కలుగు చేయమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా ప్రభా. అదే రీతిగా ప్రభా ప్రభా యేసయ్య మనం సహజంతో ప్రభా మీ సంపూర్ణ పెట్టుకుంటున్నాం మా గొప్ప దేవుడా ప్రభా. జ్వరంతో ప్రభా బాధపడుచుంటున్నాడుగా ప్రభా మీ కుమారుని నీవే దర్శించమని కోరుచున్నాం ప్రభా. నడినెత్తి నుండి అరికాలకు మీ రక్తాన్ని ప్రోక్షణ చేయండి. మీ గాయపడిన హస్తంతో ప్రభా నీవే ముట్టావు ప్రభా. నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నదని ప్రభా నీవు చెప్పావు మా గొప్ప దేవుడా. ఆ వాగ్దానాన్ని ప్రభా ఇక్కడ ఎత్తిపట్టుచున్నాం మా గొప్ప దేవుడా ప్రభా. యేసయ్య నీవే ప్రభా నీ ప్రభా ఇద్దరు బిడ్డలు ప్రభా నెహెమ్యా ప్రభా మరియు మా గొప్ప దేవుడా మనోజ్ ప్రభా ఇద్దరు ప్రభా యేసయ్య ప్రభా జ్వరంతో ప్రభా యేసయ్య ప్రభా బాధపడుచుంటున్నాడు ప్రభా మీ బిడ్డలను ప్రభా నీవే దర్శించినందుకు స్తోత్రములు, ముట్టినందుకు స్తోత్రములు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభా నీవే కలుగు చేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మా గొప్ప దేవుడు ఇప్పుడు మా
గృహాలు మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీద మా కుటుంబాల మీద మెండుగా కుమరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్. వాట్